రీసెంట్ పాన్ ఇండియా కింగ్డమ్ ఏంటి నిజంగానే పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్ సాధించిందా? కనీసం అట్టర్ ఫ్లాప్ అనేటువంటి ఒక పేరు నుంచి అయినా బయటపడిందా? విజయ్ దేవరకొండ నోటు దురిస్తే తనకి ఈ రకమైన పరిస్థితి దారితీస్తోందా? సో ప్రస్తుతానికి కింగ్డమ్ సినిమా ఏం జరిగిందనేది కొంత ఉత్కంఠ రేపుతోంది. ఫేక్ కలెక్షన్స్ ఈ మధ్యలో సినిమాకి సంబంధించి ఓటీటీలు అప్పటికే అంటే అది సినిమా రిలీజ్ అవ్వకముందే మొత్తం బిజినెస్ అయిపోతుంది. కానీ ఆ స్టార్ హీరో స్టార్డమ్ని కాపాడుకోవడం కోసం ఫేక్ కలెక్షన్స్ కూడా కొన్ని సృష్టించబడుతున్నాయి. దానికి కొన్ని ఉదాహరణలుగా పాన్ ఇండియా సినిమాలో వచ్చినటువంటి చాలా సినిమాలు ఉన్నాయి. ఒకనొక సందర్భంలో కొంచెం ప్రొడ్యూసర్లు ఒప్పుకున్నారు కూడా దాన్ని. వీకెండ్లో థియేటర్లు మొత్తం ఇప్పుడు కింగ్డమ్ సినిమాకి సంబంధించి ఖాళీగా కనబడుతున్నాయి. ఫేక్ కలెక్షన్స్తో అభిమానులు తప్పుదో పట్టిస్తున్నారన్నట్టుగా ఒక చర్చ జరుగుతోంది. అయితే వరుస ఫ్లాప్లతో విజయ్ దేవరకొండ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. విజయ్తో సినిమాలంటేనే దర్శక నిర్మాతలు భయపడిపోతూ ఉన్నారు. కొత్తగా స్టోరీలు చెప్పేందుకు రచయితలు కూడా జంకుతున్నారట. ఆయన నోటు దూలనే ఆయనకి శత్రువుల్ని పెంచి తీసుకొస్తోంది. కొంత శత్రువులంతా కూడా ఆయన నోటు దూల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఎస్, మనం మాట్లాడదాం కింగ్డమ్ సినిమాకి సంబంధించి అసలు రూపం ఏంటి, విజయ్ దేవరకొండ నోటు దురుస్తనం అంతా మనం మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఆర్టీవీ లైవ్లో సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ గారు ఉన్నారు. అట్ ది సేమ్ టైం అప్పాజీ గారు ఉన్నారు. మాట్లాడదాం ఫస్ట్గా నాగేంద్ర కుమార్ గారితో నాగేంద్ర కుమార్ గారు సోషల్ మీడియా చూశాను, విజయ్ దేవరకొండ ఒక ఏకీ పారేస్తున్నారు, రకంగా బట్టలు చింపుతున్నారని కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఏంటి కింగ్డమ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? కింగ్డమ్ పరిస్థితి సినిమాగా నేను దాని గురించి ఏం మాట్లాడినండి. ఏం మాట్లాడడానికైనా నాగవంశీ గారు మీడియాకు ఫిట్టింగ్ పెట్టారు. ఎలాంటి ఫిట్టింగ్ అంటే అది అంటే పిఆర్ఓలు మరి ఆయన ఏ పిఆర్ఓలతో ఆ ఇబ్బందులు పడ్డాడో లేకపోతే ఏ పిఆర్ఓలు ఆయన్ని బెదరగొట్టి భయపెట్టి చెదరగొడుతున్నారో, అంటే డబ్బులు ఇమ్మని మేము డబ్బులు పంచాలని, లేకపోతే సరిగ్గా రివ్యూలు రాయరు, సరిగ్గా రివ్యూలు చెప్పరు అని చెప్పి ఆయన్ని భయపెడుతున్నారని ఆయన ఒక ప్రత్యేకంగా ఇద్దాం అనుకుని ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే మీడియాలో కొంత సీనియర్ పీపుల్ నాలాంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే కొంచెం సిస్టమేటిక్గా ఉన్న జర్నలిస్టులకి ప్రాబ్లం ఏమైందంటే అదొక అవాంతరంలా తయారైంది. అంటే ఇప్పుడు మీరు బాగా 4 మాటలు చెప్పారు అనుకోండి, మీకు ఎంత కవర్ వచ్చిందనే టైపులు మాట్లాడుతున్నారు బయట. అంటే ఇది ఒక తంతుగా మార్చుకున్నారా? అంటే మొన్న మధ్య ఒక వర్జిన్ బాయ్స్ సంబంధించిన డిస్కషన్ కూడా మనం చేసాము. అది ఒక వేరే తంతు, బికాజ్ ఆయన జైలుకి వెళ్ళడము, అడిగాడని చెప్పడం, ఇవన్నీ పక్కన పెడితే మీలాంటి వాళ్ళు సిస్టమేటిక్ గా గుడ్ అండ్ బ్యాడ్ అసలు ఏంటి, ఏం పాజిటివ్ అయిన సినిమాకి అని చెప్పేటువంటి వాళ్ళని కూడా ఎందుకు ప్రొడ్యూసర్ అందరూ సినిమా ఫెయిల్ అందరూ మీ మీద దోచేస్తున్నారు? అంటే చెప్తున్నాం కదా, ఇప్పుడు నెగిటివ్ రివ్యూలు ఇవ్వకూడదు. నిజమే, సినిమా రిలీజ్ అయిన వెంటనే నెగిటివ్ రివ్యూ కానీ లేకపోతే నెగిటివ్గా మాట్లాడడం కానీ సినిమాకి ఏదో రకంగా దెబ్బ కొడుతుంది. వెళ్దాం అనుకున్న వాళ్ళు మానేస్తారు, సినిమా బాగోలేదు. దాన్ని ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఆపేదేం లేదు, ఎందుకంటే యూఎస్ రివ్యూ ముందు వచ్చేస్తుంది. తర్వాత వెంటనే 12 గంటలకో ఇంకా సినిమా ఫస్ట్ మార్నింగ్ షో అవగానే వెబ్సైట్లన్నీ విజృంభించేస్తాయి. ఇంటర్వ్యూలు సగంలోనే ఫస్ట్ హాఫ్ రివ్యూ బయటకు వచ్చేస్తుంది, ఫస్ట్ 10 మినిట్స్ రివ్యూ బయటకు వచ్చేస్తుంది. ఇంట్రడక్షన్ బాగుందా లేదా, వేస్ట్, వరస్ట్, వీక్ అని ఇలాంటి రివ్యూలు అన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి కొంతవరకు సినిమా ఇండస్ట్రీని ఒరుసుకుంటూ ఇన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న అలాంటి వాళ్ళకి, ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి గబుక్కుని ఒక సినిమా మీద నెగిటివ్ రివ్యూ చెప్పాలంటే అరే సినిమాకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో. సినిమా రిలీజ్ టైం అవుతుంది కాబట్టి నా జెన్యూన్ రివ్యూ నేను ఆల్రెడీ ఆ రోజే చెప్పా. ఒక 3 గంటలు 4 గంటలు గ్యాప్ ఇచ్చి చెప్పాను, నేను ఇమీడియట్గా చెప్పలే. ఎందుకంటే అది ఒక అంటే సినిమా కథకి ఒక సిగ్ఫీల్డ్ అనే ఒక మహానుభావుడు ఒక పారాడైమ్ ఫిక్స్ చేశాడు. ఒక 30 మినిట్స్ ఫస్ట్ సెటప్, తర్వాత 60 మినిట్స్ కాన్ఫ్లిక్ట్, లాస్ట్ 30 మినిట్స్ రిజల్యూషను అని. అది మీరు చెక్ చేసుకుంటే లాంగ్ బిఫోర్ సిగ్ఫీల్డ్ రాసిన ముందే గుండమ్మ కథ సినిమా వచ్చింది, దాని ముందే పాతాళ భైరవి వచ్చింది. అవన్నీ అదే పారాడైమ్లో ఉంటాయి. అంటే ఒక రెగ్యులారిటీ, ఒక ఫార్మేట్, ఒక స్ట్రక్చర్ కథకు ఉంటుంది. అలాంటిది దానికి ఏ రకంగానూ సంబంధం లేదు ఆ కథ. బేసిక్గా మనం బేసిక్స్ మాట్లాడుకోవాలంటే హీరో కథని ఎలా నడిపిద్దాం అనుకుంటున్నారు, ఎక్కడ నడిపిద్దాం అనుకుంటున్నారు తెలియని మాటలన్నీ పక్కన పెడితే, ముఖ్యంగా ఆ సినిమా 4 సినిమాల తాలూకా మిక్స్డ్ కంటెంట్. అది అంటే క్లియర్ కథ అంతా కూడా కనీసం విజయ్ దేవరకొండ సినిమాలైనా పక్క నుంచి వచ్చినాయి. అదే కేజీఎఫ్ సినిమా ఉంది అందులో, తర్వాత దేవర సినిమా ఉన్నది, తర్వాత కలేజా ఉంది, తర్వాత ఛత్రపతి ఉంది సినిమాలో. సినిమా చూస్తే మీకు ఆ షేడ్స్ అన్నీ కనిపిస్తుంటాయి సినిమాలో. సో ఇన్ని ఒక దేవరకొండ లాంటి విజయ్ దేవరకొండ ఓకే, నేను ఐ నెవర్ సే
దట్ ఈస్ ఎ బ్యాడ్ హీరో, ఈజ్ ఎ వెరీ గుడ్ హీరో. మంచి పర్సనాలిటీ, మంచి స్ట్రాంగ్గా మనిషి, ఒక నటించాలి, క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ దొరికితే చేయాలి అని డైరెక్టర్లను నమ్మి, డైరెక్టర్లని పట్టుకుని వాళ్ళైతే బాగా తీస్తారని ఆయన కొత్త డైరెక్టర్లతో చేయడు. క్లియర్ ఇన్స్ట్రక్షన్, నేను కొత్త వాళ్ళతో చేయను అంటే పాత వాళ్ళతో చేస్తే రెగ్యులర్గా వాళ్ళు అయితే బాగా చేయగలుగుతారని ఏదో ఆయనకి ఆశ. బట్ ఈ రోజంతా కొత్త వాళ్ళే సినిమా ఇండస్ట్రీ నిండా. పాత డైరెక్టర్లు గట్రా లేరు, కొత్త డైరెక్టర్లు వచ్చేస్తున్నారు పెద్ద పెద్ద బడ్జెట్లకే. ఇప్పుడు సాయి ధర్మ తేజ్ చేస్తున్న సినిమా ఉంది, సంబరాలు ఏటిగట్టు సినిమా, 130 కోట్లు 120 కోట్లు అని చెప్తున్నారు. పోనో 10 కోట్లు 15 కోట్లు 20 కోట్లు ఎక్కువ చెప్పినా మినిమం 100 కోట్ల బడ్జెట్ అది ప్రాజెక్ట్. దానికి కొత్త డైరెక్టర్. సో కొత్త డైరెక్టర్లే మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా ఉన్నారు, కానీ అతను పాత డైరెక్టర్లను పట్టుకుని పాకులాడుతున్నాడు. ఏదో వాళ్ళైతే బాగా చేస్తారు కదా, పైగా ఇదేంటి జెర్సీ డైరెక్టరు గౌతమ్ తిన్ననూరి చాలా అని మేమే రాసాం, మేము మాట్లాడాం. కానీ ఫైనల్గా వచ్చేసరికి ఏమైందంటే ఆ గౌతమ్ తిన్ననూరి అన్నతను తిన్నగా తీయలేదు సినిమా బేసిక్గా. దానిలో అన్ని సినిమాల సారాంశం దాని డిస్కషన్. బట్ అవుట్ ఆఫ్ 5 వాట్ ఈస్ యువర్ రేటింగ్? నేను ఐ డోంట్ గివ్ దట్ కైండ్ ఆఫ్ రేటింగ్. బట్ మీరు అడుగుతున్నారు, అది ఈ రోజున ఆర్డర్ ఆఫ్ ది డే కాబట్టి. గుడ్, బ్యాడ్, డిజాస్టర్, అటర్ ఫ్లాప్, ఈ 4 పదాలు. బ్యాడ్, కంప్లీట్ బ్యాడ్. బ్యాడ్. బిఫోర్ వి కంటిన్యూ, ఒకసారి కలెక్షన్స్ గురించి అయితే కొన్ని పెద్ద ఎత్తున కలెక్షన్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఒకసారి బిఫోర్ దాట్ ఒకసారి మనం ఈ రోజు బుక్ మై షోలో ఒకసారి బుకింగ్స్ గురించి చూద్దాం. పీసీఆర్ ప్లే చేయండి. సో ఈరోజు బుక్ మై షోలో బుకింగ్స్ సంబంధించి చూడండి. ఇది ఒక థియేటర్, బహుశా మీకు కనిపిస్తుంది అనుకుంటా, కింగ్డమ్. ఇది ఎక్కడంటే థియేటర్ ఎక్కడిది? సో ఎర్రగడ్డ గోకుల్ థియేటర్, ఒక మాస్ థియేటర్, కంప్లీట్ గ్రీన్ ఉంది, అన్ని ఇంకా బుక్ చేసుకోలేదు. ఎప్పుడు షో అది? ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్న సమయానికి ఈ టైం షో అది. సో ఇది ఒకటి. నెక్స్ట్ ప్లే చేయండి. సో ఇది కూడా ఒక ఏ థియేటర్ ఇది? అత్తాపూర్లో ఒక థియేటర్, ఎన్క్యూబ్. నెక్స్ట్ థియేటర్. సో మల్టీప్లెక్స్లో మాస్ థియేటర్లు మొత్తం కూడా ఎంటీగా ఉండిపోయినాయి. సో కింగ్డమ్ మూవీ నచ్చకనా, మరి లేకపోతే విజయ్ దేవరకొండ యొక్క వ్యాఖ్యలు నచ్చకనా? సో అప్పాజ్ గారు కూడా ఉన్నారు, అప్పాజ్ గారితో కూడా ఇన్వాల్వ్ అయిదాం మనం. అప్పాజ్ గారు, ఏంటి కంప్లీట్ జీరో ఉండిపోయింది? కానీ కలెక్షన్స్ విషయానికి వస్తే నా దగ్గర ఇప్పుడు కలెక్షన్స్ గురించి వచ్చింది. ఇండియా, తెలుగు, తమిళ అండ్ హిందీ, మలయాళంకి సంబంధించి 25 crores నెట్. సో యుఎస్లో వచ్చేసి 10.45 గ్రాస్ ఉంది. సో పెద్దగా కలెక్షన్స్ లేనట్టున్నాయి. కానీ నాకు తెలిసి ఇది యాక్చువల్ కలెక్షన్ నా దగ్గర ఉంది, కానీ 50-60 కలెక్షన్స్ ఆల్రెడీ విజయ్ దేవరకొండ పోస్టర్ వెలుస్తున్నాయి. ఎలా చూడాలి అంటే మొన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా మీరు ఎంత కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఓపెనింగ్స్ ఏ రేంజ్లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మనం మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకి కలెక్షన్స్ ఏముంది, ఓపెనింగ్స్ ఏముంది, మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అని ఆయన స్వయంగా నాగవంశీ ప్రొడ్యూసర్ ఆయన చెప్పాడు. కాబట్టి కలెక్షన్స్ గురించి మనం పెద్దగా అంటే ఇవి వేసుకున్న కలెక్షన్ ఆయన స్వయంగా చెప్పాడు. కలెక్షన్స్ ఏముంది, మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అంటే జనరల్గా అలాగా ఒక 10 కోట్లు వస్తే దాన్ని 15 చేయడం 20 చేయడం అన్న జనరల్గా జరుగుతుంటుంది. మరి ఇది రెట్టింపు చేయడం, అదే రెట్టింపు పోస్టర్లు చూస్తుంటే 75-100 ఆల్రెడీ వేసుకుంటున్నారు పోస్టర్లు. 100 కోల్ కలెక్షన్స్ అని వేసుకుంటున్నారు ఆల్రెడీ. అదే అంటే ఈ సినిమా అనేది ఇప్పుడు ఈ సినిమా దాదాపుగా ఒక 100 కోట్ల బడ్జెట్తో తీసిన సినిమాగా చెప్తున్నారు. దాన్ని రాబట్టుకోవడం కోసం ఈ నిర్మాతలు చేసే ప్రయత్నాల్లో భాగంగా మనం అవి చూడాలి. అంటే అప్పాజీ గారు ఇక్కడ ఒక విషయం చెప్పండి, కలెక్షన్స్ ఎక్కువ చేసి చూపించి పోస్టర్లు వేసుకోవడం వల్ల పబ్లిక్ ఇంకెక్కువ వెళ్ళిపోతారా, బుకింగ్స్ ఎక్కువ? అలాని కాదు, అంటే ఆ నెగిటివిటీని లేదంటే ఈ ఫ్లాప్ టాక్ని ఇది ఎదుర్కోవడం కోసం, సంతృప్తి పరచుకోవడం కోసం అలాని కాదు, పార్ట్ ఆఫ్ ప్రమోషన్గానే మనం చూడాలి దాన్ని. కలెక్షన్ కూడా పార్ట్ ఆఫ్ ప్రమోషన్ అంతే కదా. ఈ సినిమాకి చాలా అసాధారణ కాదండి, 110 కోట్లు 120 కోట్లు 130 కోట్లు కలెక్ట్ చేస్తున్నదని పోస్టర్లు వేసినప్పుడు ఏమవుతుంది, సినిమా చాలా గొప్పగా ఉంది కాబట్టి ఈ సినిమాకి ఇంత కలెక్షన్లు వస్తున్నాయి కాబట్టి మనం వెళ్ళాలని ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది కదా ఆడియన్స్కి ఇన్ జనరల్గా. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది స్ట్రాటజీ దట్ కెనాట్ బి ఛాలెంజ్డ్. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత పెట్టే సక్సెస్ మీట్లోనే ఆ స్ట్రాటజీ కనిపిస్తుంది కదా. సినిమా రిలీజ్ అయింది, ఉదాహరణ ఏదో టాక్ వచ్చింది, జనరల్గా మేము చూస్తే హిట్ అయిన సినిమాలకు ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరగదు. ఇలా కొంచెం డివైడెడ్ టాక్ వచ్చినప్పుడు దాన్ని కొంచెం ఇది ప్రమోట్ చేయడం కోసం అని ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి సక్సెస్. ఇప్పుడు బుకింగ్స్ గురించి కూడా చూస్తే మాస్ థియేటర్ అలా ఉంది, మల్టీప్లెక్స్ అలా ఉన్నాయి, కంప్లీట్ అంటే వీకెండ్ ఈ రోజు అదే సేమ్ టైం ఈ రోజు రేపే హైయెస్ట్ కలెక్షన్ బేస్ సినిమా అయినా బేస్ అయ్యేది వీకెండ్స్ పైన. హిట్ ఆర్ ఫ్లాప్ అనేది వీకెండ్స్ పై డిపెండ్ అయి ఉంటుంది. వీకెండ్స్ మొత్తం కంప్లీట్. నేను చూపించేది మాస్ సినిమా థియేటర్ చూపిస్తున్నాను, పీసీఆర్ ఫుల్ బాక్స్ చూపించండి, మాస్ థియేటర్ లో చూపిస్తున్నాను, క్లాస్ లో చూపిస్తున్నాను. అంటే ఏంటి విజయ్ దేవరకొండకి ఎందుకు లైగర్ లో కూడా ఇదే రకమైన టాక్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ పాన్ ఇండియా కింగ్డమ్ వచ్చింది, ఎందుకు ఈ టాక్ ఎందుకు వస్తుంది విజయ్ దేవరకొండ విషయంలో?
అంటే ఈ సినిమా విడుదలకు ముందే రిలీజ్ అయినటువంటి సినిమాలు, అతను లాస్ట్ హిట్ ట్యాక్సీవాలా తర్వాత విడుదలైన సినిమాలు డీర్ కామ్రేడ్ కానీ పర్వాలేదు. అంటే గీతా గోవిందం, అర్జున్ రెడ్డి, ఈ సినిమా పెళ్లి చూపులు, ఆ సినిమాల తర్వాత వచ్చిన సినిమా ట్యాక్సీవాలా సినిమా హిట్ సినిమాగా అంటే ఈ బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని మనం చూస్తే అది హిట్ సినిమాగా డిక్లేర్ చేశారు. ఆ తర్వాత నుంచి వచ్చిన సినిమాలు అంటే కల్కి, మహానటి ఇటువంటి సినిమాలను మినహాయిస్తే విజయ్ దేవరకొండ హీరోగా చేసినటువంటి సినిమాలు ఇది 6వ సినిమా. డీర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఫ్యామిలీ స్టార్, ఖుషి, ఇలాగా ఈ సినిమాల తర్వాత వచ్చిన ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. విజయ్ దేవరకొండకి మళ్ళీ బ్యాక్ టు స్టార్డమ్ అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ సినిమా ఎక్కువగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉండడం వల్ల దాన్ని ఎదుర్కోవడం కోసం నిర్మాతలు కానీ హీరో కానీ వీళ్ళందరూ విపరీతంగా ఎఫర్ట్స్ పెడుతున్నారు. అవి ఏ మేరకు ఇదవుతాయి అన్నది మనం చూడాలి. ఇక్కడ ఏంటంటే ఓపెనింగ్స్ వరకు బుకింగ్స్ గురించి ఏం చెప్తారు మీరు? అంటే బుకింగ్స్ అంటే ఎలాంటి సినిమాకైనా అది ఎంత గొప్ప హిట్ సినిమా అయినా ఒక్కొక్క రోజు పైగా అయితే బేసిక్గా ఇది ఇవాళ సాటర్డే అవడం, సాటర్డే నాడు అలా కనిపించకూడదు మాస్ థియేటర్ యాక్చువల్గా అయితే. ఎందుకంటే నిన్న రాత్రి నుంచే స్టార్ట్ అయిపోతుంది సినిమా. అప్ అండ్ డౌన్ కూడా ఈ వీకెండ్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది 100%. అందుకనే ఎప్పుడు కూడా ఎందుకు గురువారం నాడు రిలీజ్ చేస్తారు, శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు కలిసి వస్తుంది కాబట్టి ఈ 3 రోజులతో చాలా వరకు బయటపడిపోతారు. సినిమా రిపోర్ట్లు బయటకు వచ్చి దాని మీద పెద్ద వైడర్గా మీలాగా కూర్చోపెట్టి డిస్కషన్లు చేసే వరకు టైం ఇవ్వకుండా ఈ 3 రోజుల్లో సినిమా ఒక రకంగా గట్టెక్కేస్తుంది చాలా వరకును. ఇంకా తక్కువ ఇంకా మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ టైంలోని మీకు అక్కడ అది కనిపించడం అన్నది ఆ విధంగా హరితహారం కనిపించడం అన్నది కొంచెం బాధపడాల్సిన విషయమే. ఎందుకంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా హైలీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఇది కింగ్డమ్ అన్నది. టైటిల్ కూడా హైలీ రాయల్ టైటిల్. అండ్ విజయ్ దేవరకొండ దాని గురించి అసలు విపరీతంగా ఆయన అభిమానులు కానివ్వండి, లేకపోతే ట్రేడ్ కానివ్వండి, సినిమా హిట్ అయితేనే ట్రేడ్కి ఎప్పుడైనా ప్లస్ అవుతుంది. యాజ్ అన్ ఆడియన్ బేసిక్గా నేను అంత సీరియస్గా సినిమాలకైతే పోలేను, బట్ యాజ్ అన్ ఆడియన్గా విజయ్ దేవరకొండ యొక్క ప్రవర్తన గురించి, నటన గురించి పెద్దగా అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బిఫోర్ ఆయన లైగర్ కంటే ముందు ఈజ్ అ గుడ్ యాక్టర్, మంచి సౌమ్యుడిగా హార్డ్ వర్కింగ్ పర్సన్ కనిపించాడు. అర్జున్ రెడ్డి కానివ్వండి ఇవన్నీ కూడా. బట్ వన్స్ దాని తర్వాత కంప్లీట్ అయిన మ్యానరిజం మారిపోయింది, ఆయన వేషధారణ మారిపోయింది. వేషధారణ సెన్స్ బేసిక్గా స్టార్ సెలబ్రిటీస్ ఉంటారేమో, కానీ లాంగ్వేజ్ కూడా పబ్లిక్తో కమ్యూనికేషన్ కూడా కొంత మారిపోయింది. ఒకసారి పీసీఆర్ మన దగ్గర తిరుపతిలో ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి. సో అవి కానివ్వండి, లేకపోతే రీసెంట్ టైమ్స్లో మాట్లాడిన మాటలు ఒకటి ప్లే చేయండి. ట్రైలర్ లేట్ అయినది, అయినా మీ అందరితో పాటు ట్రైలర్ చూసినాము. మీ అరుపులు కేకలు వింటా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అబ్బా. మీ అందరికీ మాట చెప్పాలా, నేను ఏనాడు ఈ మాట ఇంతవరకు బయట చెప్పిందేలే. గత ఏడాది నుండి కింగ్డమ్ సినిమా గురించి కానీ, మా సినిమా రిలీజ్ గురించి కానీ ఆలోచిస్తుంటే నా తలగాయలు ఒకటే తిరుగుతుంది. నా మనసులో గట్టిగా ఒకటే అనిపిస్తుంది, మన తిరుపతి 7 కొండల వెంకన్న స్వామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు. చాలా పెద్దోడై పొడుస్తాను స్వామి. పీసీఆర్ కట్ చేయండి, పోయి టాప్ లో పోయి కూర్చుంటా. ఇంకా ఉంది కంటిన్యూషన్ లో. బట్ నాగేంద్ర కుమార్ గారు, అది కాన్ఫిడెన్స్ అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? ఆయన మాటలు చూస్తే ఏమనిపిస్తుంది? డెస్పరేషన్, కాన్ఫిడెన్స్ కాదు, ఇంకోటి కాదు, డెస్పరేషన్. ఎందుకంటే బికాస్ హీ హాస్ బీన్ గోయింగ్ త్రూ ఏ వెరీ వెరీ బ్యాడ్ అండ్ లాంగ్ బ్యాడ్ ప్యాచ్. ఒక రోజు 2 రోజులు కాదు, ఎప్పటి నుంచి సినిమాలు తీసుకుంటే ఇప్పుడు ఇందాక అప్పాజీ గారు చక్కగా
చక్కటి చిట్ట అప్పచెప్పారు మీకు, ఎన్ని సినిమాలు వచ్చినాయి, ఎన్ని సినిమాలు పోయినాయి ఏంటి అని. సో ఆయన చాలా డెస్పరేషన్లో ఉన్నాడు, అంతే కష్టపడ్డాడు సినిమా గురించి. నేను ఐ షుడ్ సే దట్ సినిమాలో ఈ లుక్డ్ వెరీ ఇంటాక్ట్గా ఉన్నాడు, చాలా మంచి స్ట్రాంగ్గా కన్విక్షన్గా డైరెక్టర్ చెప్పిన మేరకు చాలా గొప్పగా ఇన్వాల్వ్ అయ్యి చేయడానికి ట్రై చేశాడు. హార్డ్ వర్కింగ్ కనిపించింది కూడా, హార్డ్ వర్కింగే. ది ఫిల్మ్ వాజ్ డన్ అన్ ఎ వెరీ లార్జ్ స్కేల్. చాలా గ్రాండ్గా తీశారు సినిమాని, దానిలో డౌట్ ఏం లేదు. కానీ ఎంత బాగుంటే, నేను అదే మొన్న కూడా చెప్పాను, మల్టీప్లెక్స్ థియేటర్ అంత అందంగా ఉంటే సరిపోతుందా, సినిమా బాగుండాలి కదా. ఇప్పుడు దానిలో ఉన్న వాళ్ళు పెట్టుకున్న సామాగ్రి, వాళ్ళు తయారు చేసిన కంటెంట్, దాని మీద వాళ్ళు పెట్టిన ఖర్చు, అవన్నీ కూడా చాలా హై లార్జ్ స్కేల్లో ఉన్నాయి. కానీ అందులో సోలే లేదు ఫిల్మ్లో. నువ్వు ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క సినిమాలో కనిపిస్తుంటే హౌ విల్ యూ ఎంజాయ్ ద ఫిల్మ్, టెల్ మీ. అరే మనం చూసామే ఈ సినిమా, ఇది అలాగుంది కదా అంటే దానికి 2 ఏళ్ళు కష్టపడి పనిచేసింది, దానికి 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టి తీసింది. పైగా దేవర సినిమా నేను తీసుకోవడం తప్పని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు నాగవంశీ గారు ఏదో ఇంటర్వ్యూలో. అదే దేవర అట్మాస్ఫియర్ ఉంది అందులో. ఓకే, ఛత్రపతి ఉన్నది, అన్నీ ఉన్నాయి దాంట్లో, అన్ని హ్యాంగ్ ఓవర్లు ఉన్నాయి. మీకు ఎక్కడి నుంచి వస్తుంది అరే కొత్తగా ఉంది సినిమా అన్న ఫీల్ ఎలా వస్తుంది? మీరు బాహుబలి వచ్చిన రోజున కొత్తగా ఉంది, RRR కొత్తగా ఉంది, KGF కంప్లీట్ న్యూ ఫార్మేట్ కదా. అలా ఉంటే కదా చిన్నదైనా పెద్దదైనా ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళ సినిమా వచ్చింది సార్, చిన్న సినిమా, దట్ వాజ్ డన్ విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ 10 crores బడ్జెట్లోనే ఎంతలోనూ తీశారు. కంటెంట్ కొత్తగా ఉంది చూడడానికి, థియేటర్ లోపలికి వెళ్ళగానే అందరూ 12 మంది కొత్త వాళ్ళు, కొత్త డైరెక్టర్ సినిమాకి. ఆవిడ కొణిదెల నిహారిక గారు నిర్మాత, ఎంత గట్స్తో తీశారు ఆవిడ. ఆ చిన్న సినిమా అయినా కూడా అంత పెద్ద హిట్ అయింది పిక్చరు. అండ్ మొన్న నాని తీసిన కోర్టు కొత్త పాయింట్, కొత్తగా ఉంది. చెత్తగా ఉన్న పర్లేదు, కొత్తగా ఉండాలని ఏదో మా సినిమా వాళ్ళు చెప్తుంటారు. అట్లాగా నీకు పాత సినిమాలాగా ప్రతి ఫ్రేము పాత సినిమాలా కనిపిస్తుంటే విజయ్ దేవరకొండ ఎంత, విజయ్ దేవరకొండ సినిమాకి సంబంధించి హరితహారం కనిపిస్తుంది ఇప్పుడైతే మీరు అన్నారు. ఇప్పుడు మీరే చూపించారు, మీకు చూపిస్తే మీరు హరితహారం పదాన్ని చూపించారు దానికి. సో ఆ హరితహారం కనిపించడానికి గల కారణం కేవలం ఆ సినిమాకి సంబంధించి ఈ ఒక్కో బ్లాక్ ఒక్కో సినిమాలా కనిపించడం, ఆల్రెడీ చూసిన సినిమాలాగా మనకు అనిపించడం, ఆడియన్స్ పరంగా నేనా కేవలం, లేకపోతే ఆయన భాష పరంగా, ఎందుకంటే ఆయన ప్రతి చోట కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు భాష, మాటలు, నోటు దురుస్తానం తిట్లు చివట్లు అవన్నీ, ఎందుకంటే అతని పేరే, అతనికి ఉన్న టైటిలే రౌడీ హీరో కాబట్టి అతను ఏదైనా గబుక్కని అన్న కూడా ఆ మాస్లో కొట్టుపోద్ది, మాస్ హిస్టీరియాలో. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, ఏ నా కొడుకులు ఏం చేస్తారు అని అంటే అతను, ఎందుకంటే ఆ ట్రోలింగ్లు పడలేక అతను ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, డెస్పరేషన్ ఉన్నాడు. ఏంటి మరి పోనీ ఆయన టార్గెట్ చేసింది వారు మీరు చెప్పండి. అదే ట్రోల్. ఇప్పుడు అతని సినిమాలు అతను ఎప్పుడైతే లైగర్ సినిమాకి ఫంక్షన్లో ఫస్ట్ డే నాడే 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఎప్పుడైతే చెప్పాడో ఆ రోజు నుంచి ట్రోలింగ్ స్టార్ట్ అయింది అతని మీద. సరే మన ట్రాలర్స్ కూడా వాళ్ళకి ఏదో ఒక కంటెంట్, ఒక పర్సన్ కావాలి, ఆ మధ్య అంతా మంచు విష్ణుని వేసుకున్నారు, మామూలుగా కాదు. మంచు విష్ణు అసలు టార్గెట్ ట్రోలింగ్ కింగ్ అనమాట మంచు విష్ణు. అలాంటిది అది మెల్లిగా విజయ్ దేవరకొండ మీద కూడా వచ్చింది. సో ఆయనకి ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది, ఈ సినిమా గ్యారంటీ హిట్ అయిపోతుంది, అందుకే ఏడుకొండల వాడు. అంటే జనరల్గా టు మై నాలెడ్జ్ నేను తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను మిమ్మల్ని, ట్రోలర్స్ అయినా కూడా వారిని టార్గెట్ చేయడం గల కారణం వాళ్ళు ఏం, దే ఆర్ వెరీ గుడ్. ఇప్పుడు ఎందుకు ఎగ్జాంపుల్ టేకింగ్, ఒక మెగాస్టార్ ఎందుకు ట్రోల్ అవ్వడు, లేకపోతే కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది ఒక వెంకటేష్ ఎందుకు ట్రోల్ అవ్వడు, బాలకృష్ణ ఎందుకు ట్రోల్ అవ్వడు, వీళ్ళ మీద ఇంత సీరియస్గా ఉంటాయి కావచ్చు. ఒక చిన్న బిట్ ఉంటుంది, ఒక 1-2 days అయిపోతుంది. మీరు అంటున్నట్టుగా మంచు మనోజ్ విష్ణుని టార్గెట్ చేసినట్టుగా వీళ్ళని టార్గెట్ చేయరు. అంటే ఈ ట్రోలర్స్ వెనుక కూడా ఏమైనా మతలబ్ ఉందంటారా? ఏముండదండి. ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పిన పేర్లు మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ, బాలకృష్ణ గారిని కూడా చాలా సార్లు ట్రోల్ చేశారు. కానీ ఆయన ఎప్పుడు దాన్ని పట్టించుకోలేదు, దాన్ని ఆన్సర్ చేయలేదు, దాన్ని అడ్రస్ చేయలేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళారు. ఆయన ఇప్పుడు మళ్ళీ మంచి సక్సెస్ ట్రాక్లో ఉన్నారు బాలకృష్ణ గారు. ఇప్పుడు ఆయన మీద ట్రోలింగ్ ఆపేశారు, ట్రోలింగ్ ఏం జరగట్లేదు. ఇప్పుడు చిరంజీవి గారు కానీ వీళ్ళు తక్కువ హీరోలు చాలా పద్ధతిగా స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు దానికి డిగ్నిటీ, మాట్లాడడానికి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు,
అండ్ చిరంజీవి గారు చెప్పినట్టు మంచి అయితే మైక్లో చెప్పండి, చెడు అయితే చెవిలో చెప్పండి అని చెప్పి ఆయనతో స్లోగన్ ఉంది. అలాగా ఏదున్నా వాళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడతారు స్టేజ్ ఎక్కిన తర్వాత. కాబట్టి ఇవాళ రేపు ఈ మాస్ హిస్టీరియాల్లో ఏంటంటే ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు. ఒక నాన్నగారు ఒక్క మాట అన్నాడు దురుసుగా, ఆయన మొత్తం కెరీర్లో ఆయన నోట్లోంచి వచ్చిన దురుసు మాట ఒకటి ఏదైనా మనం కౌంట్ చేసుకోగలంటే కోర్టు సినిమా ముందు అన్నాడు, నా కోర్టు సినిమా కనుక బాగులేకపోతే మీరు నా హిట్ 3 చూడకండి అని చెప్పాడు. అది ఆయన క్రెడిబిలిటీ, ఓపెనింగ్స్ అది బ్రహ్మాండంగా రావడానికి నాని అన్నమాట చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే అతనికి ఆ క్రెడిబిలిటీ ఉంది. అతను ఏ కంటెంట్ తీసుకున్నా, ఎలాంటి కట్ తీసుకున్నా కొత్తగా చెప్పడానికి దాంట్లో అది కనిపించట్లేదా? ఏది మాటల్లో 200 కలెక్షన్ లైగర్ అప్పుడు చెప్పినా, లేకపోతే ఇప్పుడైనా కూడా నాకు ఏ స్టోరీ తీసుకోవాలి, 200 కోట్ల కలెక్షన్స్ వస్తున్నప్పుడు నిజంగా నమ్మారు. ఎందుకంటే పూరి జగన్నాథ్ ఆయన కాంబినేషను గ్యారంటీకి ఇదేదో చాలా పెద్ద బాంబ్ షెల్లో పేలుతుంది ఫిల్మ్ అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన అభిమానులని కదా, ఆయన అభిమానులు ఎంతమంది ఉన్నారో పక్కన పెట్టండి, కానీ ఇట్స్ ఎ జనరల్ కాల్ అందరికి 200 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేస్తుందని ఒక హీరో చెప్తుంటే మీకు ఎలా ఉంటుంది జనరల్ పబ్లిక్ లోని? అమ్మాయి ఏంటో అదిరిపోయింది. జనరల్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అంటుంది కాబట్టి విజయ్ దేవరకొండ యొక్క నోటు దురుస్తాను కూడా కొంత ఎఫెక్ట్ అయింది. బికాస్ నేను ఎందుకు సందర్భాల్లో అంటే కొంచెం పొలిటీషియన్స్ మాట్లాడినప్పుడు కానివ్వండి, చాలా డిస్కషన్స్ వస్తూ ఉంటాయి కదా పబ్లిక్ ఇంటరాక్షన్ లో కూడా. ఆయన ఫస్ట్ నుంచి ఇదే రకమైనటువంటి రౌడీ హీరో అంటే ఇప్పుడు చిరంజీవి గారు చేశారు 150 సినిమాలు దాటిపోయింది. ఆయన బాలకృష్ణ అందరికన్నా పెద్ద హీరో అయితే కాదు కదా, ఎవరికైనా పెద్ద హీరో కాదు కదా. అటువంటి వ్యక్తి ఎంత నోటు దురుస్తానంగా పబ్లిక్ ఇంటరాక్షన్ లో మాట్లాడడం కానివ్వండి. మొన్న మధ్యాహ్నం ఎస్టీ కేసు కూడా నమోదైంది, చూసాం మనం. ఎస్టీలను దూషించడం దగ్గర కేసు నమోదైంది. సో రీసెంట్ గా వాళ్ళ మదర్ కి సంబంధించి ఒక వీడియో ట్రోల్ అవుతోంది. సో ఒకసారి ఆ ట్రోల్ అవుతున్న వీడియో మీకు చూపిస్తాను. ప్లీజ్ ఒకసారి ప్లే చేయండి. వాళ్ళ మదర్ కూడా రీసెంట్ గా ఒక వీడియో, మేబీ ఇట్స్ ఎ పాస్ట్ వీడియో, చాలా ఎమోషనల్ ఉన్నాను. వెరీ సర్ప్రైజింగ్ మై యంగెస్ట్ సన్. వాడిని అసలు ఏం చెప్పాలి మధు అంటే ఎంత జెంటిల్ ఎక్స్ప్రెషన్స్ అసలు. అది అంత యూనో వీ కమ్ ఫ్రమ్ దొరా ఫ్యామిలీ, బట్ వాడు ఒక రాజులాగా ఒక పోర్ బాయ్ లాగా అలా చేయటం అసలు చాలా ఆనందంగా ఉందండి. నేను చెప్పలేకపోతున్నాను. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. చాలా క్లాసికల్ ఉంది మూవీ, చాలా న్యాచురల్గా ఉంది. ఒక సినిమా చూసినట్టుగా లేదు అసలు. అది అలా ఒక కోటలో జరుగుతున్న, గడిలో జరుగుతున్న ఒక దొరసాని రాజు స్టోరీ చూసినట్టే ఉంది. మేము ఇంకా బయటికి రాలేదు ఆ స్టోరీలోంచి. యూనో వి స్టిల్ అంటే మాకు కోటలు ఉన్నాయి. రైట్, నాగేంద్ర కుమార్ గారు ఇది తను మాట్లాడింది. నేను ఇక్కడ ఏమంటున్నానంటే మేబీ ఆయన నటన గురించి ఎక్కడ అబ్జెక్ట్ చేయడం లేదు. అప్రిషియేట్ విజయ్ దేవరకొండ గారు. తను చూసి చాలా మంది కూడా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఆ రకంగా మేనరిజాన్ని ఫాలో అవుతున్న వారు ఉన్నారు. కానీ నేను దొరల కుటుంబాన్ని, దొరసానిని నా కొడుకు అలా చేయడం అని ఆ వ్యాఖ్యలు మీకేమనిపించింది? ఇండివిజువల్ ఒపీనియన్ నాకు ఒక పర్సన్ పంపించినాయి. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు కొన్ని జనరల్ పబ్లిక్ మామూలుగా కామన్గా ఉన్న వాళ్ళని ఎప్పుడు ఎవరు టార్గెట్ చేయరు. ఎక్కడో అతిశయోక్తులు, అతిశయాలు, లేకపోతే ఒక చిన్న డ్రామా, తెలియని ఒక చిన్న బిల్డప్, ఆ హైప్ చూడగానే జనరల్ పబ్లిక్ వెంటనే రియాక్ట్ అవుతారండి. దే ఆర్ వెరీ సెన్సిటివ్. పబ్లిక్ అన్న వాళ్ళు ఒక పొలిటికల్ లీడర్ కరెక్ట్గా మాట్లాడకపోయినా, ఒక జగన్ గారిని ఎంతమంది ట్రోల్ చేశారు? ఆయన మాట్లాడిన భాషని, తెలుగు భాషని బ్రహ్మానందం గారు ఫేస్లు పెట్టి కట్ చేసి ఎన్ని చేశారు జగన్ గారి మీద. ఎందుకంటే వెన్ యూ కమ్, బాలకృష్ణ గారు ఫర్ దట్ మ్యాటర్, బాలకృష్ణ గారిని కూడా ఆయన సారీస్ జహాస్ కరెక్ట్గా పాడలేదని చెప్పి ఆయన మీద విపరీతంగా ట్రోల్ చేశారు. ఇంకేదో ఇవి జనరల్ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు, అందుకే శ్రీశ్రీ గారి మాట మీకు ఇక్కడ గుర్తు చేస్తా. నువ్వు ప్రైవేట్గా ఉన్నంతకాలం ఏమీ అనం, పబ్లిక్గా వచ్చిన తర్వాత నువ్వు కరెక్ట్గా లేకపోతే ఏదైనా అంటాం, టామ్ అని రాశాడు శ్రీశ్రీ గారు. టామ్ అదే ట్రోలింగ్ అంటేనే టామ్. ఇప్పుడు వాళ్ళు కొంచెం మితిమీరి మాట్లాడడానికి ట్రై చేసి, లేకపోతే కొంచెం దాన్ని ఆర్టికులేట్ చేసి మాట్లాడదాం అనుకుంటే మాత్రం పబ్లిక్ రిసీవ్ చేసుకునే అవకాశం లేదు, పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఇవాళ రేపు చాలా ఈజీ కదండి. ఏముంది, ట్విట్టర్ తీసి పట్టుకొని చెప్పో అని పెట్టడానికి, నోర్మొయ్యి అనడానికి, ఎవడరా నువ్వు అనడానికి ఎంతసేపు భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఎక్కువైపోయింది. ఎక్కువ అవడం కాదు, చాలా ఫ్లేరప్ అయిపోయి ఉంది. ఎవరినైనా ఇప్పుడు చిరంజీవి గారు నాకు క్యాన్సర్ అన్న విషయంలో నేను అన్ని టెస్టులన్నీ కంప్లీట్గా చేయించుకున్నాను, నేను అందరూ చేయించుకోండి అని చెప్పి ఆయన అప్పీల్ చేశారు. చేస్తే ఏం పెట్టారు? చిరంజీవి గారు క్యాన్సర్ అని పెట్టారు. అలా ఉన్నది సోషల్ మీడియా ఈ రోజున.
సో జనరల్గా బయటకు వచ్చినప్పుడు అందుకే చిరంజీవి గారు ఇంకో మాట, నేను చిరంజీవి గారు అని 10 సార్లు నేను ఎందుకు చెప్తానంటే ఈ సెట్ డిక్టమ్ ఈ సెట్ కోడ్ సెట్ చేసిన ఒక బ్రహ్మాండమైన, అంటే ఆయన నేను సినిమా ఇండస్ట్రీకి పెద్దని ఆయన నేను చెప్పను, నేను సినిమా ఇండస్ట్రీకి బిడ్డనని చెప్తారు కానీ బట్ ఆయన చెప్పిన మాటలు ఈ తరం వాళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఆయన ఏమంటారు, మన పెదవి దాటిన మాట మనకి ప్రభువు, పెదవి దాటని మాటకు మనం ప్రభువులు అని చెప్తాడు. నువ్వు పెదవి దాటిపోయిన తర్వాత బయటపడి ఎలా రిసీవ్ చేసుకుంటాడో, దాన్ని ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తాడో ఎలా తెలుసండి. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారం నేను టాప్లోకి వెళ్ళిపోతాను, వెంకన్న స్వామి దయ్య ఉంటే అప్పుడే కాదు, దాని కంటిన్యూషన్ ఇంకా చాలా ఉంది. దాని ఏమన్నారంటే, నాకు స్టోరీ సెలక్షన్లో కూడా కొంత వేరే వాళ్ళకంటే తండ్రులు ఉన్నారు, లేకపోతే వాళ్ళకు టీమ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటూ ఉంటాయి. నాకు నేను ఒక్కడనే ఇప్పుడు నేను కష్టపడుతున్న ఇండస్ట్రీ, రేపటి రోజున నా ఎక్స్పీరియన్స్ అంతా నా కొడుకు ఉపయోగపడుతున్న రకంగా మాట్లాడుకొచ్చారు. అన్డౌటెడ్లీ నీకు డైరెక్ట్ గా మెన్షన్ చేస్తున్నాను, ఇదంతా కూడా చిరంజీవి గారు ఉద్దేశించే మాట్లాడారు. అలాంటి మాటలు మాట్లాడడం అన్నంత చేతకంత అనుమరట్లేదండి. ఎందుకంటే వాళ్ళందరికీ కొత్తగా ఇండస్ట్రీకి వద్దాం అనుకున్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి, ఇలాగ ఒక ఆర్డర్లోకి వద్దామని స్ట్రగుల్ అవుతున్న వాళ్ళందరికీ ఎదురుగుండా ఒక ఐకనిక్ గాడ్ ఎదురుగుండా ఉన్నారు కదా చిరంజీవి గారు. ఆయన మాత్రం ఎవరున్నారు ఆయనకి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు? నేను రాశాను, ఆయన అడుగులు చప్పుడు తనకి మాత్రమే వినిపించేంత నిశ్శబ్దంలో ఒంటరిగా నడిచి వచ్చాడని రాశాను నేను. తన అడుగులు చప్పుడు తనకే వినిపిస్తున్నది, అంత నిశ్శబ్దం, అంత ఒంటరి తను. ఆయన మరి రాలేదా, ఎదగలేదా? కానీ ఇప్పుడు అలా లేదు కదా, మళ్ళీ చిరంజీవి గారు రూట్లోకి పోవాలి, అప్పట్లాగా అందరం మెతకగా రావాలంటే కుదరదు కదా ఇప్పుడున్న సిచ్యువేషన్. మెతకతనం ఏముంది, ఆయన కూడా చాలా టఫెస్ట్ కాంపిటీషన్ ఎదుర్కొని వచ్చారు. చాలా చిన్న సినిమాలు చేశారు, చిన్న క్యారెక్టర్లు చేశారు, ఫ్యామిలీ డ్రామాలు చేశారు, మల్టీ మురళీమోహన్ గారు, చంద్రమోహన్ గారు వీళ్ళందరితో కలిపి చేశారు. నెగిటివ్ క్యారెక్టర్లు చేశారు, కుక్కటికి చెప్దెబ్బ కానీ, లేకపోతే ఇది కథ కాదు కానీ, ఖైదీ వరకు ఆయన వెయిట్ చేశారు, స్ట్రగుల్ అయ్యారు. స్ట్రగుల్ అవ్వాలి హిట్ అయ్యే వచ్చే వరకు కూడాను. అంతే తప్పితే మధ్యలో చేరిపోయి నాకెవరు లేరు అంటే ఎవరు ఉండరు ఇక్కడ. ఇప్పుడు మహేష్ బాబు, రమేష్ బాబు ఇద్దరు ఉన్నారండి. రమేష్ బాబు గారి టైంకి కృష్ణ గారు బ్రహ్మాండంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలు తీశారండి రమేష్ బాబుతో. రమేష్ బాబు సక్సెస్ అవ్వలేదు, సినిమా ఇండస్ట్రీలో అన్ని సినిమాలు పోయినాయి. మహేష్ బాబు టైంకి ఆయన సినిమా తీసే పరిస్థితుల్లో లేరు కృష్ణ గారు. వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారిని, రాఘవేంద్రరావుని పిలిచి మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేయమని చెప్పారు, చేశారు. పెద్ద హిట్ అయింది రాజ్కుమారుడు. ఇప్పుడు 26 ఏళ్ళు ఎంతో అయిందంట సినిమా రిలీజ్ అయ్యి, రాజ్కుమారుడు రిలీజ్ అయ్యి. ఆ తర్వాత మహేష్ బాబు ఎక్కడున్నాడు? ఎవరుంటే వెనకతల ఉపయోగం ఏంటండి? ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయినా రామ్ చరణ్ చూసేది? కృష్ణ గారు అబ్బాయినా మహేష్ బాబుని చూసేది? బాలకృష్ణ గారు అబ్బాయినా రేపు వాళ్ళ అబ్బాయి? వై సమ్వన్ కోట్ దీస్ టర్మ్స్ అంటే మెయిన్లీగా కొంతమంది కాంట్రవర్సీ చేయాలనుకున్న వాళ్ళు ఈ రకంగా కోట్ చేస్తూ ఉన్నారు. నాని ఎక్కడ కోట్ చేసినట్టుగా నేను చూడలేదు. అంటే ఆయన కూడా ఇండివిజువల్ గా వచ్చిన పరిస్థితి కాబట్టి మరి రవితేజ గారు కోట్ చేయలేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు కోట్ చేస్తూ ఉన్నారు? మరి నేను చెప్తున్నానా, ఇప్పుడు వెన్ డెస్పరేషన్ మౌంట్స్, ఫ్రస్ట్రేషన్. తెలుగులో చెప్తారా డెస్పరేషన్ అంటే? డెస్పరేషన్ అంటే ఇంకేముందండి, నిరాశ. ఓకే, నిరాశ, డిసప్పాయింట్మెంట్, నిస్సహాయత, నిస్పృహ. ఎన్ని మాట్లాడినా ఎన్ని నీళ్ళు ఉంటే అన్ని నీళ్లు పెట్టుకోండి దానికి. డెస్పరేషను, ఫ్రస్ట్రేషను మనిషికి. ఎందుకంటే బికాస్ ఆయన కూడా చాలా లవ్ చేసి కెరీర్లోకి వచ్చినవాడు. పెద్ద హీరో అవ్వాలని మంచి సినిమాలు పడినాయి మధ్యలో. గెతకోయింది ఎంత పెద్ద అర్జున్ రెడ్డి కల్ట్ ఫిల్మ్ కదండి అతనికి. లేకపోతే అతనికి అదృష్టం లేకుండా, అతనికి పరిస్థితులు కలిసి రాకుండా, అతని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎంకరేజ్ చేయకుండా, ఎవడే సుబ్రహ్మణ్యంలో ఏంటి క్యారెక్టర్ అవుతుంది హీరోది, విజయ్ దేవరకొండతో చిన్న క్యారెక్టర్ ఫ్రెండ్ది సినిమాలో. మరి ఆ తర్వాత మరి అర్జున్ రెడ్డి ఎలాగొచ్చింది? అర్జున్ రెడ్డి అంత కల్ట్ హిట్ అయిపోయింది సినిమా. అర్జున్ రెడ్డి ఎలాగొచ్చింది? గీతగోవిందం ఎలా వచ్చింది? ట్యాక్సీ వాళ్ళ ఎలా వచ్చింది? మరి ఆయన ఎంకరేజ్ చేసి అందరూ వెనకత్తలు ఉండి సినిమాలు తీస్తేనే కదా వచ్చాయి. తక్కువ సినిమాలు కూడా మరి లైగర్ ఎంత ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్, దాంతో కదా పూరి జగన్నాథ్ గారు అంతా కూడా పూడ్చుకున్నారు ఆ సినిమాతోనే కదా. ఒకసారి అప్పాజీ గారితో మాట్లాడు. అప్పాజీ గారు ఇందాక నేను అంటున్నట్టుగా ఈ వీడియో బయట చూసారు ఇందాక మీరు వాళ్ళ మదర్ మాట్లాడింది. కొంతమంది అంటే పబ్లిక్ రెస్పాన్స్ అట్లా ఉంది. ఈ చిన్న పర్టికులర్ 9 ఏళ్ల క్రితం వీడియో ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నారంటే, సో వాళ్ళ మొత్తం కూడా యాంగ్విష్నెస్, అహంకారం కొట్టొస్తుంది వాళ్ళ దాంట్లో అనేది ఒకటి ప్రొటెక్ట్ చేయాలని చెప్పి ట్రోలర్స్ కానివ్వండి వాళ్ళు బయటికి తీస్తున్నారు. ఇలా చూడాలి, నిజంగానే విజయ్ దేవరకొండ ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతున్నారా? అంటే ఈ వ్యాఖ్యల ప్రభావం అయితే వసూళ్ల మీద ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఇందాక నాగేంద్ర గారు చెప్పినట్టు అవి పరిమితమైనటువంటి ప్రభావం ఉంటాయి. ఈ సినిమా ప్రభావం ఉండకపోవచ్చు, నాగేంద్ర కుమార్ అన్నట్టుగా డైరెక్ట్ ప్రభావం లేకపోయినా ఆయన యొక్క దురుసు ప్రవర్తన రివ్యూవర్స్ వరకు దురుసుగా అంటే ఇది మెచ్యూరిటీకి సంబంధించిన, ఇది మెచ్యూరిటీ కొంత లోపించడం వల్ల. ఇప్పుడు ఆయన స్వయంగా మొన్న ఒప్పుకున్నాడు కొంచెం మెచ్యూరిటీ, అంటే ప్రెస్ మీట్లో కూర్చునే విధానం కానీ, ఆన్సర్ చేసే ఇది కానీ,
కొంచెం ఆ అగ్రెసివ్నెస్ కానీ లేదంటే కొంత ఇది మెచ్యూరిటీ లేకుండా 200 కోట్లు వస్తుందని చెప్తారా? మెచ్యూరిటీ అంతే కదా, అప్పాజీ గారు ఒక్క నిమిషం. వీళ్ళకి ప్రెస్ మీట్లోని మీడియాతోని ఇంటరాక్ట్ అవ్వడం అన్నది, లేకపోతే మీడియా స్టేజ్ మీదకి వచ్చినప్పుడు, మీ డయాస్ మీదకి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి అని వాళ్ళు తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత అవును నాకు కొంచెం రాదు తెలియదు అని, అసలు మీరు మీడియాతో ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నారు? చిరంజీవి గారు ఎప్పుడు ఆయన ఏ సెట్కి వెళ్ళినా బాలకృష్ణ గారు కానీ, వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ మీడియాతో బ్రహ్మాండంగా కూర్చుని కబుర్లు చెప్పి వాళ్ళు ఏమిటో మాకు తెలిసి, మేమేమిటో వాళ్ళకి తెలిసి, ఎవరితో ఏం మాట్లాడాలో తెలిసి సినిమా ఇండస్ట్రీలో పెరిగారు వాళ్ళు. మీడియాతో ఎక్కడ ఇంటరాక్ట్ అవుతున్నారు? బాంబే టైప్ ఒక థియేటర్లో పెద్ద ఫంక్షన్ పెట్టడం, దానితో చప్పట్లు కొట్టడం, అయిపోవడం, వెళ్ళిపోవడం వాళ్ళు. ఇంకొకటి ఇక్కడ మెచ్యూరిటీ కలవడం వల్ల వచ్చింది, గతంలో ఆ తీరుంటే ఉండొచ్చు, బానే ఉంది అంతవరకు. కాకపోతే ఇక్కడ ఏంటంటే యాటిట్యూడ్ ఎంత ఎక్కువ చూపిస్తే అంత ఎక్కువ స్టార్ట్ అవ్వదు. లేటెస్ట్ ట్రెండ్స్ యాటిట్యూడ్ ఎక్కువ ఇప్పుడు కాదు కదా, అతనికి రౌడీ స్టార్ అని ఒక ట్యాగ్ లైన్ ఇవ్వడం, అంతకుముందు అతను చేసిన రౌడీ హీరో, రౌడీ స్టార్ అని కూడా. ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా రౌడీ జనార్దన్ అని దిల్ రాజు బ్యానర్లో సినిమా చేస్తున్నాడు. అంటే ఆ పాత్రలో అలాగా సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అందులో మేము ఉండిపోవడం వల్ల వచ్చిన ఇది కూడా కావచ్చు. ఇది హ్యాంగ్ ఓవర్ లాగా. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా చేసిన తర్వాత ఇంకా లైగర్ సినిమా విషయానికి వస్తే పూరి జగన్నాథ్ అంతకుముందు ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చినటువంటి వ్యక్తి. మహేష్ బాబుకి పోకిరి, రామ్ చరణ్ ఇలాగా పెద్ద పెద్ద హిట్లు ఇచ్చినటువంటి డైరెక్టర్తో చేస్తున్నాను కాబట్టి ఇది డెఫినెట్గా చాలా పెద్ద స్థాయి విజయం సాధిస్తుంది. ఈవెన్ అందులో మైక్ టైసన్ కూడా యాక్ట్ చేశాడు. చాలా భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా కావడం వల్ల ఆయన ఆ పాత్ర అలా ఉండిపోయి అది మాట్లాడడం జరిగింది. అది మిస్ఫైర్ అవ్వడం అన్నది ఎక్కువ ఇదైంది. తర్వాత ఏం చేశాడు, ఎప్పుడైతే లైగర్ బాగా ఇదైందో ఈ ఇమేజ్ కాకుండా ప్యూర్ లవ్ స్టోరీ చేద్దామని చెప్పి ఖుషి చేశాడు. అది అవ్వలేదు. తర్వాత ఫ్యామిలీ స్టార్ చేశాడు. రౌడీ స్టార్ అనే ఇమేజ్ నుంచి బయటకు రావడానికి ఫ్యామిలీ స్టార్ చేశాడు. అది అవ్వలేదు. ఇప్పుడు వచ్చినటువంటి మళ్ళీ అలాగది సాఫ్ట్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ స్టోరీలు కాదు, యాక్షన్ సినిమా చేయాలని ఇది చేస్తే ఇది కూడా ఇప్పుడు వర్కౌట్ అవుతున్నట్టు మనకు అనిపించట్లేదు. అంటే ఇందాక నాగేంద్ర గారు చెప్పారు, ఇప్పుడు అతను కొత్త దర్శకులతో కాకుండా పాత దర్శకులతో వెళ్ళాలని చూస్తున్నాడు అంటే. ఒక నిజంగా అలా అదైతే మాత్రం మీరు చూడండి, అతను ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న అతను సినిమాలు, అతను యాక్ట్ చేసిన సినిమాల్లో 4 సినిమాలు హిట్ అంటే ఆ 4 సినిమాల్లో ఎక్సెప్ట్ గీతా గోవిందం, పరశురాము, మిగతా 3 కొత్త వాళ్ళే కదా. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, పెళ్లి చూపుల డైరెక్టర్ తరుణ్ భాస్కర్, టాక్సీ వాళ్ళ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్, అందరూ కొత్త వాళ్ళే. ఇప్పుడు ఏంటంటే తను ఒక చిన్న అభద్రతకి పెద్ద హిట్లు కదా. కాదు, పెళ్లి చూపులు చాలా పెద్ద హిట్ కదా. అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ కదా. గీతా గోవిందం కూడా చాలా పెద్ద, అంటే అతను పరశురాము, టాక్సీ వల్ల కూడా హిట్టే కదా. అలా కాకుండా కొత్త డైరెక్టర్లతో వెళ్లకుండా ఎవరైతే ఏ కొత్త డైరెక్టర్లు అయితే తనకి స్టార్డమ్ ఇచ్చారో ఆ కొత్త డైరెక్టర్లను పక్కన పెట్టేసి ఇప్పుడు పాత డైరెక్టర్లతో వెళ్ళడం, ప్రూవ్ డైరెక్టర్స్తో వెళ్ళడం ఏదైతే చేస్తున్నాడో అది అతనికి మళ్ళీ ఇది కలిసి రావడం లేదు. అంటే కొత్త డైరెక్టర్లతోటి వెళ్ళి కూడా హిట్లు కొట్టిన దాఖలాలు ఉన్నాయి కదా. అతని కెరీర్ అలా స్టార్ట్ అయింది కదా. దానివల్ల ఇప్పుడు కొత్త దర్శకులతో మాత్రమే కాకుండా ఎవరైనా మంచి స్క్రిప్ట్ తోటి వస్తే కొత్త డైరెక్టర్లతో కూడా వెళ్ళడం చాలా అవసరం. నాన్నగారు ఉన్నారండి అప్పాజీ గారు ఇక్కడ విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్, కొత్తగా వచ్చినట్టు యంగ్ హీరోస్ అయినా కూడా, కొత్తగా వచ్చి విజయ్ దేవరకొండ ఈజ్ యంగ్ హీరో, అంతే ఒక రకంగా చెప్పాలంటే ఒక సెకండ్ జనరేషన్, వీళ్ళ రామ్ చరణ్ వీళ్ళందరి జనరేషన్. సో ఒక ఫ్లాప్ వచ్చిందని అంటేనే కొంత సతమతం అవుతూ ఉంటారు. సెకండ్ ఫ్లాప్ వచ్చిందంటే కొంత డెఫినెట్ గా మంచి స్టెప్ తీసుకోవాల్సింది. అండ్ లైగర్ నుంచి పాపం ఏం చేసినా కూడా కలిసి రావడం లేదు కాబట్టి ఇప్పుడు ఏంటి విజయ్ దేవరకొండ నెక్స్ట్ కెరీర్ ఎట్లా ఉండబోతుంది? ప్రెసెంట్ ఆయన మీద డెఫినెట్ గా ఈ రకంగా ఫ్లాప్స్ వస్తున్నాయంటే కొంత దర్శకుల్లో నిర్మాతలు కూడా కొంత ఉంటుంది కానీ అయితే ఇమీడియట్ గా ఎఫెక్ట్ ఇది అయితే లేదు. ఇప్పుడు ఆల్రెడీ మైత్రి మేకర్స్లో ఈ టాక్సీ వాళ్ళ డైరెక్టర్ తోటి ఒక సినిమా చేస్తున్నాడు. నెక్స్ట్ రవికిరణ్ కోలా అని చెప్పి అతని డైరెక్షన్లో దిల్ రాజు సినిమా చేస్తున్నాడు. అతను సినిమా సైన్ చేస్తానంటే ఇమీడియట్గా అడ్వాన్స్లు ఇవ్వడానికి కూడా కొంతమంది నిర్మాతలు ఉన్నారు. ఇమీడియట్గా ఎఫెక్ట్ అయితే ఉండదు ఈ సినిమా వల్ల. పైగా ఇంకొకటి ఏంటంటే ఏ సినిమాకైనా ఏ హీరోకైనా ఒక స్టార్డమ్కి నిదర్శనం ఏంటంటే స్టార్టింగ్ డే ఓపెనింగ్ డే కలెక్షన్స్. ఆ పరంగా చూస్తే ఈ సినిమాకి ఓపెనింగ్ డే కలెక్షన్స్ బాగా వచ్చాయని చెప్పాలి. ఒక్కసారి మీరు చూడండి, మీకే నేను ఒకటి ఇస్తాను. డేట్ సెకండ్ డే కలెక్షన్, ఫస్ట్ అండ్ నేను చెప్పేది ఫస్ట్ డే కలెక్షన్, ఎంత వేరియేషన్ ఓపెనింగ్స్ తర్వాత డే 1 కలెక్షన్ అదే కాదు. ఒక హీరో అంటే ఒక స్టార్డమ్ అనేది
ఓపెనింగ్ కలెక్షన్స్ని డిసైడ్ చేస్తుంది. అంటే నేను ఏమంటున్నా అంటే కంటిన్యూ అవుతే ఆయనకు పాన్ ఇండియా లెవెల్ సినిమా కాబట్టి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ డే నుంచి సెకండ్ డే ఆల్మోస్ట్ 50% 30% డౌన్ అయిపోయింది. అదే అంటే సెకండ్ డే అనేది సినిమాని బట్టి ఆధారపడి ఉంటుంది. సినిమాలో విషయం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసినా కూడా అజ్ఞాతవాసి ఏమైంది అలాగా. ఇప్పుడు ముందు ఏంటంటే సినిమాలో ఏముంటుంది ఏమీ తెలియకుండా సినిమా వచ్చారంటే అది ఒక హీరో తాలూకు స్టార్డమ్కి అర్థం పట్టే విషయం. ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ డే ఏంటి, మొదటి రోజే మ్యాట్నీకి ఫస్ట్ షో కూడా కలెక్షన్స్ పడిపోతుంటాయి. ఆ పరంగా చూస్తే ఈ సినిమా వరకు అతను హీరోగా స్టార్గా పాస్ అయ్యాడని చెప్పాలి. ఓపెనింగ్స్ తోటి ఓపెనింగ్స్ అయితే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి ఓవర్సీస్లో కానీ ఇక్కడ కానీ. మీరేం చెప్తారు? ఓపెనింగ్స్ రోజు ఆయన ఒక స్టార్ డైరెక్టర్ ఈ సినిమా వరకు అతను ప్రూవ్ అయిపోయాడు ఓపెనింగ్స్ రోజు వరకు. ఈ ఓపెనింగ్ ఇప్పుడు ఏదో ఈ సినిమా వచ్చి కింగ్డమ్ వచ్చి ఆయన తాలూకా మార్కెట్ని క్రేజ్ని ఫాలోయింగ్ని ఏమి డిసైడ్ చేసి డిటర్మైన్ చేయనక్కర్లేదండి. విజయ్ దేవరకొండ 70% 100% ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ హీరో. మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది, మంచి ఫ్యామిలీస్ ఫాలోయింగ్ ఉంది, అన్ని రకాల ఫాలోయింగ్లు ఉన్న హీరోగా అతనికి ఒక ప్లేస్ ఉన్నది విజయ్ దేవరకొండకి. దాన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లోని మనం కాదనడానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే అతను కథలు డిసైడ్ నేను ఇక్కడ విజయ్ దేవరకొండ కన్నా కూడా మన సూర్యదేవర నాగవంశీ గారి విషయంలోనే నేను ఎక్కువ ఆలోచనకు లోనయ్యాను. ఏంటంటే ఆయన బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు ఆయన మాటలు కానీ ఆయన పద్ధతి కానీ అసలు ఎంత ర్యాష్గా, ఎంత డాషింగ్గా, ఎంత అగ్రెసివ్గా ఉంటాయంటే ఈయన ఇంత జీనియస్, ఈయన మామూలు పర్సన్ కాడు అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా ఉంటాయి ఆ మాటలు. మరి అంత తెలివైన వ్యక్తి ఆయన ఆ కథని ఎలాగ యాక్సెప్ట్ చేశాడు? ఏంద్రా అయ్యా నువ్వు అన్ని సినిమాలు కలిపి చెప్తున్నావు నాకు కథ, ఇదేం కథ నువ్వు చెప్పు అని ఎందుకు ఈయన అనలేదన్నది నాకు పెద్ద డౌట్. నా బోటి జర్నలిస్టులు కొంతమంది సీనియర్స్ కానీ లేకపోతే మా జూనియర్స్ కానీ కూడా స్టార్ చూస్తుంటాడు విజయ్ దేవరకొండ అంటే ఏదైనా ఆడదాం అనుకున్నాడు. అది ఎలాగా ఆడకుండా ఏ సినిమా ఆడకుండా 4 సినిమాలు పక్కన పడుకుంటే ఏ సినిమా ఆడుతుందని అలా అనుకుంటారండి. కంబ్యాక్ ఇస్తా అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ ఇచ్చి ఉంటారు. ఎవరికి చెప్పారు కంబ్యాక్ ఇస్తారని? అది మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ గౌతమ్ తిన్ననూరి జెర్సీ డైరెక్టర్ అని మీరు రాస్తే ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత జెర్సీ సినిమాలో నాని కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందో కొంత అర్థం అవ్వడానికి అవకాశం కలిగింది. ఎందుకంటే డైరెక్టర్ స్టార్లు మారారు, నాని కాంట్రిబ్యూషన్ బాగా 100% నాని ప్రతి దానిలో నాని కాంట్రిబ్యూషన్ ఉండకుండా ఉండదు. ఇక్కడ క్వశ్చన్ అడగొచ్చు మిమ్మల్ని, అడగండి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కాకుండా ఇంకెవరినై ఉంటే? విజయ్ దేవరకొండ కాకుండా అంటే ఐ కాంట్ ఇమాజిన్ రియల్లీ ఇంకెవరైనా చేయాలి. డైరెక్టర్స్ ఏమంటున్నారు నాని కాంట్రిబ్యూషన్ బాగా ఉంది, ఇక్కడ విజయ్ దేవరకొండ కాంట్రిబ్యూషన్ లేదనే రకంగా అర్థం వస్తుంది కదా. అంటే అసలు మామూలుగా అయితే ఇంకోళ్ళైతే కథ ఓకే చేరండి. ఇవాళ నేను ఓపెన్గా చెప్పేస్తున్నా, అన్ని సినిమాలు ఉన్నాయి అందులోని ఇదేంది కథ అని పక్కన పెట్టేస్తారు. అది విజయ్ దేవరకొండ చాలా బ్లైండ్గా జెర్సీ డైరెక్టర్ ఇతను నాకు ఒక మంచి హిట్ ఇస్తాడు, నా కెరీర్ మలుపు తిరుగుతుంది. ఆ పక్కన సూర్యదేవర నాగవంశీ గారు అసలు మామూలు వాడు కాదు, అసలు ఒక బ్రహ్మాండమైన సచిన్ టెండూల్కర్ లాంటి బ్యాట్స్మెన్ అయినా, కాబట్టి అతని ద్వారా మనకి ఒక పెద్ద హిట్ వస్తుందని అతను త్రికరణ శుద్ధిగా నమ్మి ఆ సినిమా చేశాడు సార్. నేను విజయ్ దేవరకొండని ఇందులో సరే అతను ఏదో మాట్లాడుకుంటాడులేండి, ఏడరా నా కొడుకులరా అంటాడు, లేకపోతే ఆ తర్వాత మళ్ళీ మీడియా దగ్గరికి వచ్చేసారి నేను కొంచెం అది సార్ అని అవన్నీ కామన్. కానీ బట్ బేసిక్గా హీ వాజ్ ఆల్సో మిస్లెడ్. అతను కూడా మిస్లీడ్ అయ్యాడు ఈ కథ పరంగా. నేను అదే నా రివ్యూలో కూడా నేను చెప్పాను, ఒకళ్ళు 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు కలెక్ట్ చేసేస్తే ఐ విల్ రీలెర్న్ సినిమా గురించి తెలుసుకుంటా. ఓహో ఇలా కూడా ఆడుతుందన్నమాట సినిమా. ఇది ఈ సినిమా ఒక నేను నా తాలూకా ఒపీనియన్ చెప్పి ఈ సినిమా కనుక ఒక 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు కలెక్ట్ చేసేస్తే నేను మళ్ళీ సినిమాని నేర్చుకుంటా, సినిమా గురించి తెలుసుకుంటా. ఓహో ఇలా ఉన్నా కూడా ఆడుతుంది, ఇలా ఉన్నా కూడా పర్లేదు. సెకండ్ హాఫ్ సినిమాలో ఏం లేదండి. సెకండ్ హాఫ్ పిల్లల బొమ్మల భారతం అని మనకు చిన్నప్పుడు పుస్తకాలు అమ్మేవారు, పిల్లలకి ఇచ్చేవారు అనమాట. దుర్యోధనుడు చంపడం తొడగొట్టడం బొమ్మలు ఉంటాయి, అది చూసుకుని చదువుకుంటుండేవారు. అలాగే సెకండ్ హాఫ్ అంతా అతను రాసుకున్న కథలకి విజువల్ పిక్చర్స్ని తీసాడు అతను. మళ్ళీ పార్ట్ 2 అంటున్నారు దానికి. అసలుదే లేదురా బాబు అంటే ఉన్న 4 మంది కొండ 4 మంది వేస్తే ఉన్న 4 కూడిపోయిందని సామెత. ఇప్పుడు అదేమైంది, అసలు పార్ట్ 1కే దిక్కులేదంటే మళ్ళీ పార్ట్ 2
అదేంటది మా బాహుబలి ఎందుకు మా పార్ట్ 2 క్లిక్ అయింది? పార్ట్ 1లో ఎప్పుడైతే కట్టప్ప బాహుబలిని చంపేశాడో దాన్ని మంది థియేటర్లో ఒక బాంబు పేలిందనమాట, ఒక డైనమైట్ పేలినట్టు. కట్టప్ప చంపిడు అంటారు బాహుబలిని, అక్కడ ఆపేశాడు సినిమా రాజమౌళి గారు. ఇంకా అతన్ని పట్టుకొని వీళ్ళందరూ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుగా జరుగుతున్నది. దాన్ని రిపీట్ చేయలేరు. యు కాంట్ రిపీట్ ఎ ఫీట్. అవన్నీ ఫీట్స్. ఘంటసాల గారిలో పాడమంటే అవ్వదది. ఇట్ కెనాట్ హ్యాపెన్. బాలుగారిలో పాడమంటే అవ్వదది. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఇప్పుడు ఆయనలా తీడు. నువ్వు న్యాచురల్గా ఒక సినిమా సింపుల్గా గీత గోవిందం ఎందుకు ఆడింది? గీత గోవిందం ఏమైనా పెద్ద షోలే అండి? యాదగిరి పర్వత ఎందుకు ఆడింది గీత గోవిందం? దాంట్లో ఉండవలసిన ఫీలు, దాంట్లో ఉండవలసిన ఆ ఫ్రీక్వెన్సీ, ఆ అమ్మాయి అబ్బాయికి మధ్యలో ఉండే క్యారెక్టరు విజయ్ దేవరకొండ చాలా బాగా చేశాడు. హీ వాజ్ ఎప్రిషియేటెడ్, లవ్డ్, అడ్మైర్డ్ బై వన్ అండ్ ఆల్. సినిమా నేనే 2 సార్లు చూశాను గీత గోవిందం సినిమా. అంత బాగా తీసాడు సినిమా, ఇతను అంత బాగా యాక్ట్ చేశాడు అని చెప్పి. సమ్వేర్ అఫ్ కోర్స్ హీరోలకు ఒక్కొక్కసారి ఇలాంటి దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో దీన్ని మెక్సికన్ స్టాండ్ ఆఫ్ అంటారు. మెక్సికన్ స్టాండ్ ఆఫ్ అంటే ఒక స్టేల్మేట్ సిచ్యువేషన్ అనమాట. ఈదర్ ది పార్టీ విల్ నాట్ విన్. మీరు గెలవరు, నేను గెలవను, మీరు ఓడిపోరు, నేను ఓడిపోను. స్టేల్మేట్ సిచ్యువేషన్, దాన్ని మెక్సికన్ స్టాండ్ ఆఫ్ అంటారు. ఆ మెక్సికన్ స్టాండ్ ఆఫ్లో ఉన్నాడు ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు. ఇట్ విల్ నాట్ రిమైన్ ఫర్ మోర్ టైమ్. అతను స్ట్రగుల్ అవుతున్నాడు కాబట్టి ఎక్కడో అక్కడ అతనికి ఒక మంచి మలుపు రాక తప్పదు. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నట్టుగా మరి వెంటనే నిర్మాత గారు వెంటనే మన్నాడే ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా చప్పట్లు కొట్టారు సినిమా గురించి. కాబట్టి మనం కూడా ఆయనతో పాటు కలిపి చప్పట్లు కొడదాం, తప్పులేదు. అండ్ ఈ సినిమా ఎంతవరకు వెళ్తుంది, ఎలా వెళ్తుంది అన్నది ఇంకొక 2-3 రోజుల్లో, రేపే అందరికీ విముక్తి దినం, ఆదివారం విముక్తి దినం అనమాట. ఆ రోజు తేలిపోతాయి జాతకాలు. అలాగే మీకు ఒక 2 days కలెక్షన్స్ ఇస్తాను, మీరే చెప్పండి మీ మాటలతో. నా దగ్గర ఉంటే ఎగ్జాక్ట్ 2 days కలెక్షన్స్ అవి ఒకసారి మీ మాటలతో చెప్పండి. సో 30% పడిపోయింది ఫస్ట్ టు సెకండ్. 30%. ఫస్ట్ డే కలెక్షన్ ఆల్మోస్ట్ 12 ఉంటే సెకండ్ డేకి వచ్చేసరికి అది ఒక నాకు తెలిసి ఒక 5 to 10 అంతే. సో ఓవరాల్ కలెక్షన్, జెన్యున్ కలెక్షన్ వచ్చేసి 19 జెన్యున్ కలెక్షన్ వచ్చేసి, కానీ 60-100s వస్తూ ఉన్నాయి. ఎందుకులేండి బాబు ఇవన్నీ మా చేత మాట్లాడించకండి. మేము సినిమా ఇండస్ట్రీలో వదిలిచ్చింది నుంచి అందరితో తిరగలిసిన అప్పటికి కలెక్షన్స్ అని చెప్పి చెప్తున్నా. అక్కలేదు, మీరు చెప్పండి. మీరు మళ్ళీ కలుస్తూ ఉంటారు, అందరినీ వెళ్తూ ఉంటారు కాబట్టి మీ కలెక్షన్స్ మీ నోటితో చెప్తే రేపు రోజు వాళ్ళు జెన్యున్ చెప్పారని చెప్పి వస్తుంది కదా మీ దగ్గర అయినా కూడా. సో మీద ఇంకా అభిప్రాయం పెరగవచ్చు. విశాఖపట్నంలో Day 1 మనకి సెకండ్ డేకి 50% పడిపోయింది. 50%. అదే ఈస్ట్ గోదావరిలో నెంబర్ చెప్పండి, పోనీ ఒక నెంబర్ చెప్పండి. 1.16 అదే హైయెస్ట్. విశాఖపట్నంలో హైయెస్ట్ Day 1. Day 2కి 52.52 పడిపోయింది. 50% కాదు, ఇక 50% అంటే తక్కువే. ఈస్ట్ గోదావరి 0.72 ఓపెనింగ్ డే. అండ్ Day 2 నాడు 0.24కి వచ్చింది, థర్డ్. అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ 0.59. ఓవరాల్ Day 1 ఎంత ఉంది? ఓవరాల్ Day 1 12. రైట్. ఈ రోజు 30% పడిపోయింది, 50% పడిపోయింది. 6 అంటే ఒక 6, 12 + 6 18, 19 అంతే. కానీ 100 crores దాటేసింది పోస్టర్లలో. సో ఇందాక నాగవంశ్ చెప్పినట్టుగా అదే ఉంది లేండి, పోస్టర్లో మార్చేసుకోవాలి. అంటే ఈ మొత్తం ఓవర్సీస్ కలెక్షన్స్ అన్నీ ఉంటాయండి వేరే లాంగ్వేజెస్ లో. ఇక్కడ ఒక చోటే కాదు, నా దగ్గర ఉన్న దాంట్లో ES లో 10 ఉంది. ప్రతిదీ పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మొత్తం అక్రాస్ ది వరల్డ్ కలెక్షన్స్ గా మనం చూడాలి. ఓకే, ఒక్కసారి పబ్లిక్ బైట్స్ కూడా ఉన్నాయంటే పబ్లిక్ రెస్పాన్స్ ఉంది, ఒకసారి ప్లే చేయండి. ఈయనకి ఎలాంటి స్టోరీ తెచ్చినా కూడా యాక్టింగ్ అయితే క్యారీ చేయలేడన్నా. యావరేజ్ బ్రో, బిలో యావరేజ్. ఏం లేదన్నా, ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ మొత్తం తేల్చాడు. అన్న అది విజయ్ దేవరకొండ యాక్టింగ్ అంత అనిపించలేదు, డైలాగ్ డెలివరీ. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుండే, సెకండ్ హాఫ్ లో కొంచెం పోయింది. అసలు ఆ తేల్చేసాడు స్టోరీ మొత్తం. అట్లా ఉండకుండా ఉంటే బాగుండేది. మళ్ళీ 2 parts చేయాల్సిన అవసరం లేకుండే. 2 parts ట్రెండ్ వచ్చిన దగ్గర నుంచి కూడా సెకండ్ పార్ట్కి వెళ్ళిపోయింది. ఏమో సెకండ్ హాఫ్ నాట్ సాటిస్ఫైడ్. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది. స్టోరీ బాగుంది, ఎలివేషన్స్ ఇచ్చారు కానీ అంత సెట్ అవ్వలేదు అనిపించింది. ఏమో విజయ్ దేవరకొండ యాక్టింగ్ కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంది అనిపించింది నాకైతే. అండ్ బీజే మొత్తం సూపర్ ఉంది. చాలా చాలా డిఫరెంట్ ఉంది, కానీ ఇంకా అర్జున్ రెడ్డి అనిపిస్తున్నాడు దాంట్లో కూడా. అంటే క్యారెక్టరేషన్ వేరే కానీ ఈయన క్యారెక్టర్ అంత మంచి ప్లే చేయాలనిపిస్తుంది. సెకండ్ హాఫ్ పోయింది, ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది. సత్య యాక్టింగ్ సూపర్ ఉంది, బీజేఎం కూడా హైలైట్ ఉంది. అసలు
బీజం వల్ల చూసాం మొత్తం సినిమా, లేకపోతే సెకండ్ హాఫ్ లో వచ్చేవాళ్ళం. మెయిన్ బ్రదర్ బాగానే వర్కౌట్ అయింది. అంటే సెకండ్ హాఫ్ కూడా మొత్తం బ్రదర్ ఎమోషన్ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి యాక్షన్ కొంచెం నెసిటీ అనిపించింది ఇంకొంచెం, సో అది డౌన్ అయింది. యా చాలా బాగా చేశారు, పర్ఫెక్ట్ ఫిట్, ఇద్దరు బ్రదర్స్ లా బాగా చేశారు. అంటే హీరోయిన్ యాక్చువల్లీ చెప్పొచ్చో చెప్పకూడదు, బట్ హీరోయిన్ క్యారెక్టర్ చాలా కట్ చేస్తారు. ఈవెన్ ద సాంగ్ కూడా లేదు, హృదయం లోపల సాంగ్ కూడా లేదు సినిమాలో. బీజిఎం బీజిఎంఏ కొంచెం డౌన్ అయింది సెకండ్ హాఫ్, అది ఇంకొంచెం బాగుంటే ఇంకా సినిమా బాగుండేది. బీజిఎం అండ్ యాక్షన్ కొంచెం. వెంకటేష్ చాలా బాగా చేశాడు, చాలా ఇంప్రెస్ చేశాడు అతను. మైనస్ అంటే క్లైమాక్స్, సినిమా క్లైమాక్స్ ఇస్ ద మైనస్. ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం, మేబీ అది మా తప్పేమో లేదా తీయడమే అట్లా ఉందో. వి ఎక్స్పెక్టెడ్ మోర్ ఇన్ ద క్లైమాక్స్. యావరేజ్ బ్రో. పార్ట్ 2 లాపమని చెప్పండి అన్న, చచ్చిపోతున్నాం చూడలేక. టప్పాజీ గారి నాగేంద్ర కుమార్ జెన్యున్ పబ్లిక్ టాక్ జెన్యున్ గా వచ్చింది. ఎక్కడ ఇక్కడ మనం కొంతమంది పబ్లిక్ ని కూడా హైర్ చేసుకొని అక్కడ మేము జెన్యునే సార్. పబ్లిక్ సీనియర్ జర్నలిస్ట్ గా మీరు మాట్లాడింది చూసారా, వాళ్ళు ఎలా జెన్యున్ గా మాట్లాడుతున్నారంటే వాళ్ళు చెప్పారు, మీరు జెన్యున్ చెప్పారు. అదే మీరు అది చెప్పండి గట్టిగా, ఎందుకంటే ఆయన ఆల్రెడీ కవర్లు కూడా పెట్టి ఉంచాడు మా మీద, నెత్తి మీద. నాగసూర్యవంశీ గారు పెద్ద క్లాష్ అయినట్టు ఉంది. ఏం లేదు, ఆయన మాటలు భయపడుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళి మాట్లాడడానికి మీరు బలివర్లో ఉన్నారు. మీరు అది మీరు చూసారు లేదా ఆయనది, అది కట్ చేయండి, అది పెట్టండి చూసి కవర్లది. అంటే మాకు తినేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు సరిగ్గా రాయరు, ఇవ్వకపోతాను అని చెప్పి చెవుల్లో జోరీగల్లాగా ఆడపిల్లని ఇంట్లో నుంచి పట్టుకెళ్ళిపోయిన తర్వాత. మీరు చెప్పండి, ఇక్కడ ఆర్టీ వేదిక నాగసూర్యవంశీ గారు మీరు డైరెక్ట్ అడగాలంటే ఏం అడుగుతారు? ఈ కవర్ల గోల్ ఏంటి డైరెక్ట్ అడగండి మీరు. నేను ఏం అడుగుతాను? ఇప్పుడు మీరు ఇప్పుడు కాదు కదా, మీరు డైరెక్ట్ గా చాలా సీనియర్ జర్నలిస్ట్, మిమ్మల్ని కూడా చాలా రోజులుగా చూస్తూనే ఉన్నాం కాబట్టి మీరు పెద్ద పెద్ద మూవీస్ కి చిరంజీవి గారి సమయం నుంచి కూడా రివ్యూస్ ఇస్తూనే ఉన్నారు. మీరు జెన్యున్ గా పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి ఏం కలిసి వచ్చే అంశం కథ ఎట్లా ఉంది అని చెప్తూనే ఉన్నారు. ఇక్కడ ఇప్పటివరకు ఈ కొత్తగా సోషల్ మీడియా వచ్చినాక కాదు కదా, కాదు మీరు చాలా నేను ఒక 1000 సినిమాలకి రివ్యూలు రాసుంటాను. ఇప్పుడు నాగవంశీ గారు అడుగుతున్న ఆ మాటలకి, ఆయన చెప్తున్న మాటలకి మీ రెస్పాన్స్ ఏంటి? మరి నా రెస్పాన్స్ నేను అదే మొన్న కూడా చెప్పాను, ఏది డబ్బింగ్ డబ్బులు పంపించకపోతే, రెమ్యూనరేషన్ కంప్లీట్ అవ్వకపోతే డబ్బింగ్ రాని యాక్టర్లు ఉన్నారు, డబ్బులు పంపిస్తేనే డబ్బింగ్ వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే డబ్బులు లేకపోతే ఎవడో జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టి చెప్పిన సందర్భాలు ఉన్నాయి కొన్ని క్యారెక్టర్స్కి. అలాగే స్టూడియోలో హోటల్లో కూర్చుని షూటింగ్కి వెళ్లకుండా కూర్చున్న హీరోలు నాకు తెలుసు, సీనియర్ హీరోస్లోనే. ఇప్పుడు అవన్నీ నిర్మాతలు బయటకు వచ్చి మాట్లాడారా? సినిమా తీసినప్పుడు 110 గొడవలు, 110 అన్ని, అందులో మీడియా మేనేజ్మెంట్ కూడా ఒక పార్ట్. ఇన్ని గొడవలు పడిన తర్వాత హీరోయిన్ కారు పంపించకపోతే కోపం వస్తుంది, కృష్ణ ఓబ్రాయ్ నుంచి చికెన్ పంపించకపోతే కోపం వస్తుంది, ఇంకోటి ఏదో కోపం వస్తుంది. అవన్నీ మరి బయటకు వచ్చి చెప్పుకున్నారా? మా హీరోయిన్ చికెన్ పంపించలేదని కోపం తెచ్చుకుందండి, కృష్ణ ఓబ్రాయ్ నుంచే చికెన్ తింటుంది ఆవిడ అని చెప్తారా బయటకు వచ్చి? అవన్నీ పార్ట్ ఆఫ్ ది గేమ్. నువ్వు అంత హెల్ప్లెస్ గా అయిపోయి మేనేజ్మెంట్ కవర్ కూడా పార్ట్ ఆఫ్ ది గేమ్ అని కొంతమంది నడుపుకున్నారు. అందరికీ సంబంధం లేదు, అది అందరికీ సంబంధం లేని విషయం. అది ఆయనకి అందరికీ సంబంధం ఉన్నట్టుగా మాట్లాడారు. అక్కడ అది ప్రమాదం ఎక్కడంటే, అందరికీ పిఆర్ఓలు అందరి మీద తోసాడు ఆయన. మరి ఏ పిఆర్ఓలు ఆయన్ని భయపెట్టారో, ఏ పిఆర్ఓలు ఆయన్ని బెదరగొట్టారో తెలీదు, మనకు తెలియదు. కానీ చెవుల్లో జోరీలాగా ఆయన ఎంత దారుణమైన ఒక ఎగ్జాంపుల్ చెప్పారంటే, ఆడపిల్లని ఇంట్లోంచి పట్టుకుని దొంగతనం హైజాక్ చేసుకెళ్ళిపోయి కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిపోతే వాళ్ళు బెదిరింపు కలిసి ఎలా చేస్తారు? నువ్వు ఇంత డబ్బు ఇస్తేనే నీ పిల్లని నీకు తీసుకొచ్చేస్తాము అని చెప్పినట్టుగా మమ్మల్ని భయపెడుతున్నారు. కిడ్నాప్ చేస్తే ఎలాగైతే డబ్బుల కోసం వాళ్ళు బెదిరిస్తారో అలా బెదిరిస్తున్నారు పిఆర్ఓలు మమ్మల్ని అని చెప్పి. ఎవరికి ఎందుకోసం? వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి వాళ్ళందరికీ ఇస్తేనే మన గురించి బాగా రాస్తారు, లేకపోతే బ్యాడ్గా రాస్తారు, మీకే మీ ఇష్టం అని చెప్పి భయపెడుతున్నారు. నేను వినకపోతే డైరెక్టర్ చెవిలో వెళ్ళి చెప్తున్నారని చెప్పి డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడుతుంటే అతను వాట్ ఈజ్ ఇట్? సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ముందు 1000 మంది తీశారు నిర్మాతలు, పెద్ద పెద్ద బ్యానర్లు ఉన్నాయి. ఇప్పటికీ వైజయంతి మూవీస్, అశ్విని దత్, చలసాని అశ్విని దత్ గారు ఇప్పటికీ పెద్ద సినిమాలు, ప్రపంచ ప్రఖ్యాతమైన కల్కి లాంటి సినిమాలు చేస్తున్నారు. బట్ వీ నెవర్ హ్యాడ్ ఎనీ టజిల్ విత్ అశ్విని దత్ గారు. వీఆర్ ఆల్ లైక్ వన్ ఫ్యామిలీ. మెడ్రాస్ డేస్ దగ్గర నుంచి ఒక కేఎస్ రామారావు గారు ఉన్నారు, ఒక ఎంఎస్ రాజు గారు ఉన్నారు, ఒక శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఎంతమంది నిర్మాతలు ఉన్నారు ఇండస్ట్రీలో. ఈ రోజున మైత్రి మూవీ మేకర్స్, ది బిగ్గెస్ట్ బ్యానర్గా పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, అక్కడ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ గారు,
ఇంతమంది తీస్తున్న సినిమాల్లో నిన్ను ఒక్కరినే భయపెడితే పిఆర్ఓలు వచ్చి బౌన్సర్ని పెట్టుకోండి, బౌన్సర్ని గన్మెన్లు పెట్టుకోండి, మిమ్మల్ని భయపెట్టి మీ దగ్గర నుంచి కన్నా పట్టుకెళ్తే మీడియా మీద పెడతారేంటండి? మీడియా మీద ఎవరు మిమ్మల్ని భయపెడుతుంది చెప్పండి. మీరు అని చెప్తారు కదా, నా సినిమా కావాలంటే చూడండి లేకపోతే మానేయండి అని చెప్పాడు మ్యాట్కి. బ్యాన్ చేయండి అన్న. మరి అంత ధైర్యం ఉన్నవాళ్ళు మిమ్మల్ని నాదో ఈ ఫలానా పిఆర్ఓలు నన్ను భయపెడుతున్నారు అని చెప్పు. ఇప్పుడు పిఆర్ఓలు కూడా బాధపడుతున్నారు దానికి. సార్ అందరినీ కలిపి ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి అందరినీ ఒకదానికి కట్టేశాడు సార్ ఆయన అని చెప్పి కొంతమంది పిఆర్ఓలు నా దగ్గర బాధపడ్డారు. చెప్పు నీకు నీ ప్రాబ్లం ఇగో పలానా XY Z. ఇంకొకటి మొన్న కూడా ఒక చర్చ జరిగినప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు ఇటువంటి అంశాలు ఇప్పుడు మనం చూడండి నాగవంశి గారి గురించి ఇంత 5 నిమిషాల సేపు మాట్లాడుకున్నాం. ఈ రకంగా మాట్లాడడం వల్ల నా గురించి చర్చకు వస్తున్నారు కూడా కొంతమంది పాపులారిటీ ఎక్స్పెక్ట్ చేసో ఎక్కడో దగ్గర టాక్ ఆఫ్ ది టౌన్ వాళ్ళు కూడా మాట్లాడాలన్నారు. అలాంటి బాధ లేదు ఆయనకి, ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ పాపులర్. ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడంటే దానికి 2 లక్షలు 20 లక్షలు వచ్చేస్తాయి వ్యూస్. అంత ఫాలోయింగ్, ఒక హీరోకు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. ఇంతసేపు మనం తెలియని వ్యక్తులం ఇంతగానో మాట్లాడుకోం కదా, ఇంత టాక్ ఆఫ్ ది టౌన్ అవర్ కదా. ఆయన హెల్ప్లెస్ గా ఉన్నాడు. మీరు ఇంటర్వ్యూ చూడండి, చాలా హెల్ప్లెస్. నన్ను బతకనివ్వరు అనే ఒక స్టేట్ ఆఫ్ మైండ్తో ఆయన మాట్లాడడం అన్నది తక్కువ పిఆర్ఓలు కూడా చాలా బాధపడ్డారు నా దగ్గరికి వచ్చి. అండ్ ఎవరో చెప్పరాదు, నిన్ను ఎవరు బాధ పెడుతున్నారో చెప్పరాదా, నిన్ను ఎవరు భయపెడుతున్నారో చెప్పరాదా. అండ్ దట్ విల్ బికమ్ ఎన్ అలర్ట్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. తక్కువ బ్యానర్స్కి వీళ్ళు ఇలా భయపెడుతున్నారనమాట అని చెప్పి. దానివల్లే ఈసారి మీడియా కూడా చాలా ఫంక్ అయిందో తెలుసా మీకు? అంటే సినిమాకైనా ఓవర్ బడ్జెట్ ఆయన ఇబ్బంది పెట్టి మాట్లాడించిందా? ఓవర్ బడ్జెట్ ఏమైంది, అతను చాలా మంచి బలమైన నిర్మాత అండి. ఇదేం ఓవర్ బడ్జెట్ ఏం కాదు అతనికి. అతను బ్రహ్మాండంగా చెడు కూడా ఆడేయగలడు ప్రొడక్షన్లో. చాలా పెద్ద బ్యానర్ వాళ్ళది సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటే. ఈ బడ్జెట్లు గట్టా అతన్ని అంత పెద్ద భయపెట్టేసి కలవర పెట్టేసి అంత బడ్జెట్ ఏం కాదు ఇది. అలానే కాదు, కానీ ఈ ఓటీటీ మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం ఈ మధ్య చాలామంది వరుస సినిమాల నిర్మాణం ఏదైతే చేపడుతున్నారో అది ఖచ్చితంగా మంచిది కాదు. ఎప్పుడు కూడా మీరు చూడండి, బాలీవుడ్లో కానీ ఇక్కడ కానీ ఏదైతే కార్పొరేట్ తరహా సినిమాల నిర్మాణం ఉందో అది 100% ఫెయిల్యూర్. అది ఎక్కువ సినిమాలు ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఈ కథ ఎలా ఓకే చేశారు ఏంటి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కాంబినేషన్ చూస్తున్నారు, దానికి ఆ బడ్జెట్ రిలీజ్ చేసేస్తున్నారు. మేకింగ్ పరంగా ఒక రామానాయుడులాగా లేకపోతే ఇంకొక MS రాజులాగా ఇలాగా వాళ్ళు దగ్గరుండి ప్రతిదీ చూసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటున్నారు. ఓకే, సో అప్పాజీ గారు ఫైనల్ ఒక విషయం చెప్పండి. 130 కోట్ల రూపాయల బడ్జెట్ అని అంటున్నారు కదా. సో ఈ బడ్జెట్ విజయ్ దేవరకొండ మీద ఇన్వెస్ట్ చేయడం నాగవంశి చేసిన కరెక్ట్ పాయింటేనా? అంటే సినిమాకు ముందు అయితే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అది. అంటే చెప్పాను కదా, పాన్ ఇండియా మార్కెట్ని మనం దృష్టిలో పెట్టుకుంటే 130 కోట్లు, అది కూడా 2 పార్ట్లకి. నాకు తెలిసి ఒక పార్టీకే 130 crores లేకపోతే ఆల్రెడీ సెకండ్ పార్ట్ కూడా షూటింగ్ అయిపోయింది అని చెప్పినట్టు గుర్తు. ఏదైనా 130 కోట్లు అనేది మరీ భారీ బడ్జెట్ ఏం కాదు. అన్ని భాషల్లో ఇవన్నీ కంపేర్ చేసినప్పుడు ఈ సినిమాకు ఉన్నటువంటి ఓటీటీ ఇప్పుడు ఈ సినిమాకి 80 crores వరకు డిజిటల్ పరంగా డిజిటల్ రైట్స్ రూపంలో డబ్బులు వచ్చాయని తెలుస్తుంది. ఇవన్నీ కంపేర్ చేస్తే రిస్క్ ఏం కాదు. ఎక్కడ రిస్క్ ఏంటంటే ప్రతి ఫ్రేమ్ చూసుకోకుండా పూర్తిగా ఒక డైరెక్టర్ మీదో లేకపోతే హీరో మీదో వదిలేస్తే ఇటువంటి పరిణామాలు దారితీస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి అందులో ఒక పాట తీయడానికి ఎన్ని రోజులు దాని వెనకాల కసరత్తు చేయాల్సి ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కంపోజ్ చేయించుకోవడం, లిరిక్ రైటర్తో రాయించుకోవడం, తర్వాత కొరియోగ్రఫీ చేయించుకోవడం, ఇదంతా షూట్ చేసిన తర్వాత ఆ సాంగ్కి అక్కడ ప్లేస్మెంట్ లేకపోయింది, అందువల్ల మేము పెట్టలేకపోయాం అన్నారంటేనే ఎంత అన్ప్లాన్డ్ మేకింగ్ అనేది మనకి తెలుస్తుంది. ఆ సీన్ అయిపోయిన తర్వాత అమ్మాయి డైరెక్ట్గా వెళ్ళి ఒక సీన్ ఓపెన్ అవ్వగానే విజయ్ దేవరకొండ హీరో వెళ్ళి అమ్మాయి ఒళ్ళో పడుకుని ఉంటాడు. నువ్వు పాట అయితే నమ్ముతారు, ఆల్రెడీ ప్రేమించుకున్నారు కదా, ఇవాళ రేపు పెళ్లి చేసుకుంటారు కాబట్టి పడుకున్న పర్లేదు అని కన్విన్స్ అయిపోతారు ఆడియన్స్. నువ్వు అసలు ఏమీ లేదు, ఆ డాక్టరు ఈయన అక్కడికి వెళ్ళినాడు, అండర్ కవర్ ఆపరేషన్లో ఉన్నాడు, నువ్వు ఎలా పడుకుని పోతావు ఒళ్ళు వెళ్ళి అమ్మాయి ఒళ్ళోని? అమ్మాయి డాక్టరా అక్కడ ఎవరు? అక్కడ డాక్టర్ ఆవిడ. అయితే మనోజ్ గారు, అంటే నా ఉద్దేశం ప్రకారం ఈ సినిమా మరీ అంత తీసిపారేయదగ్గ సినిమా అయితే కాదు. ఇప్పుడు ఎందుకంటే విజయ్ దేవరకొండ అతను హీరోగా, అంటే తెర వెనక అతను చేసినటువంటి వ్యాఖ్యలు, అతని యాటిట్యూడు ఇవన్నీ పక్కన పెడితే తెర మీద అతను 100% న్యాయం చేశాడు. అంటే ప్రాణం పెట్టి చేశాడు అంటారు కదా, అలా ప్రాణం పెట్టి ఆ పాత్రకి జీవం పోసాడు. ఆ రకంగా హీరోగా అతను 100% మార్క్ స్కోర్ చేస్తాడు. అలాగే
ఇందాక మన పబ్లిక్ టాక్లో కూడా చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ బ్రహ్మాండంగా ఇచ్చేశాడు. అలాగే ఈ సినిమాకి సంబంధించి ప్రొడక్షన్ డిజైనింగ్ ఏదైతే ఉందో అవినాష్ కొల్లా అని ఆయన చేశాడు, అది ఎక్స్ట్రాడినరీ, ఒక రేంజ్లో ఉంటుంది. కథనాల విషయంలో చేసిన పొరపాట్లు, ఆ తడబాటు మినహాయిస్తే, అంటే మెయిన్ ఒక సినిమా విజయాన్ని శాసించేవే కథనాలు, వాటిని వదిలిపెట్టి అంటే నేల విడిచి సాము చేసినట్టు కథనాల గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోకుండా ఈ సాంకేతికపరమైనటువంటి అంశాల మీద, పర్ఫార్మెన్స్ మీద, దీని మీద శ్రద్ధ తీసుకోవడం ఈ సినిమా. ఫైనల్ గా అప్పాజీ గారు, మీరు కూడా చాలా మూవీస్ కి రివ్యూస్ ఇస్తూ ఉంటారు, రేటింగ్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి వాట్ ఈస్ యువర్ రేటింగ్ అవుట్ ఆఫ్ 5? నేను 2.75. 2.75. రైట్, ఫైనల్ గా మీరేం కంక్లూడ్ చేస్తారు నాగేంద్ర కుమార్? ఇప్పుడు నేను ఇందాక నా రివ్యూలో, మా ఛానల్లో నా రివ్యూలో నేను చెప్పాను, ఎందుకంటే విజయ్ దేవరకొండ ఇందాక మీకు కూడా చెప్పాను, హీ హాస్ డన్ హిస్ జాబ్ పర్ఫెక్ట్లీ వెల్. అతనికి ఇచ్చిన జాబ్, అబ్బాయి ఇగో ఈ సీను ఇక్కడ నువ్వు ఆడవాలి, ఇక్కడ నువ్వు అరవాలి, ఇక్కడ కొట్టాలి, అవి పర్ఫెక్ట్గా చేసాడు. దానికి తగ్గట్టుగా ఫిజికల్ బిల్డప్ కూడా చాలా పర్ఫెక్ట్గా కాపాడుకున్నాడు. ఎంతో డిసిప్లిన్డ్గా లేకపోతే అలా మెయింటైన్ చేయడం కష్టం. ఈ లుక్డ్ వెరీ చార్మింగ్ ఇన్ ద ఫిల్మ్, దానిలో డౌట్ లేదు. అందుకనే నేను అతనికి అన్యాయం జరిగింది, వీళ్ళందరూ నమ్మేసి అతన్ని మోసారు, అతను నమ్ముకున్నాడు జెర్సీ డైరెక్టర్ అని, మేము నమ్మాము, మీరు నమ్మారు, అందరు నమ్మారు, ఆడియన్స్ కూడా నమ్మారు. బట్ అది లేదు, అక్కడ నాని లేడు కదా ఇందులో కూడా, లేడు అనలో అర్థమైపోతుంది. దేవరకొండ ఉన్నారు కాబట్టి ఆయన చూసుకోలేదు, ఈ గాట్ క్యారీడ్ ఇవే. ఇంత మంచి పెద్ద టీము, ఇంత బ్యానరు, నాగవంశీ, సూర్యదేవర నాగవంశీ గారు అండ్ అవతల జెర్సీ డైరెక్టరు గౌతమ్ తెన్నూరి అని, ఆయన పని ఆయన బాగా చేసుకున్నాడు. ఎక్సర్సైజులు, ఫిజికల్ బిల్డప్ పర్ఫెక్ట్గా చూసుకున్నాడు. అండ్ సినిమా కుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఇందాక మీకు పబ్లిక్ రివ్యూలు ఏం చెప్పారు, యావరేజ్ అన్న మాట ఎందుకు వచ్చింది? సెకండ్ హాఫ్ లేదు, ఏమి సెకండ్ హాఫ్ లేదు, సెకండ్ హాఫ్ లేకుండా సినిమా ఏంటి? రైట్, అందరం చెప్తుంది అదే, పబ్లిక్ కూడా. ఎనీవే, థ్యాంక్ యూ నాగేంద్ర కుమార్ గారు, థ్యాంక్ యూ అప్పాజీ గారు. ఓవరాల్గా ఇది కింగ్డమ్కి సంబంధించిన అంశం. విజయ్ దేవరకొండ వరుస ఇప్పుడున్నటువంటి కలెక్షన్స్ అయితే, మరి నాగేంద్ర కుమార్ గారు అన్నట్టుగా రేపు విముక్తి దినం, మరి విముక్తి దినం రోజున, రేపు సండే రోజున ఇంకేమైనా కలెక్షన్స్ పెరుగుతాయి చూడలేదు. యాజ్ ఆఫ్ నౌ అయితే డెఫినెట్గా ఇది అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ అయితే రాబట్టలేకపోయింది. చూద్దాం, మీరు కూడా నిజంగానే కింగ్డమ్ సినిమా చూసారా? మీ అభిప్రాయం ఏంటి? మీ రేటింగ్ ఎంత అవుట్ ఆఫ్ 5 కామెంట్ చేయండి. ట్రైలర్ లేట్ అయినది, అయినా మీ అందరితో పాటు ట్రైలర్ చూసినాము. మీ అరుపులు కేకలు వింటా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అబ్బా. మీ అందరికీ మాట చెప్పాలా,